గళద్దానగండం మిళద్భృంగషండం చలచారుసుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం భజే వక్రతుండం సంజీవాంక భవత్శరీరలతికా సామీప్యం కోరి నీ సింజానోద్భవ విశ్వమోహనకర శ్రీరాగమే ప్రాణమైరంజిల్లన్ సతతంబు సేవలిడగా రాకేందు బింబాస్య ఓ రాకేందు బింబాస్య నీ మంజీరమున మువ్వనై మణియునై మార్మోగెదన్ శ్రీధరి మార్మోగెదన్ శ్రీధరి కైలాసే నిలయం లయం లయలయం లాయం లయం తల్లయం గౌరీవాణి వహం వహం వహవహం వాహం వాహం శ్రీవహం స్మారస్మేరహరం హరం హరహరం హారం హరం శ్రీహరం వందే శంకర శంకరం వందే శంకర శంకరం హరిముదాకారం కరం కంకరం కరం కంకరం శ్రీదేవి నయనాంతరాగరుచిరా శ్రీదేవి నయనాంతరాగరుచిరా శ్రీరమ్య వీక్షాధునీహ్లాదాంభోరహ నేత్రగాత్రముకురా లావణ్యదుగ్ధాకరా పాదాంభోజ పరాగకుంకుమిత గీర్వాణౌఘకోటీర నీ పాదంబుల్ ధరింతు నీలచికురా భద్రంకరీ శ్రీధరి భద్రంకరీ శ్రీధరి. శంకర జయంతి సందర్భంగా అమోఘమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ లోకంలో బంగారం ఒక చోటు ఉంటే ఎత్తుకుపోతారని అది ఒక మానవ రూపాన్ని ధరించి సేవ చేస్తోంది. ఎక్కడ బంగారం ఉంటే అక్కడ అన్నీ ఉంటాయిట. ఆయుర్వై హిరణ్యం అన్నారు. ఆయుర్వై హిరణ్యం అంటుంది వేదం. ఒంటి మీద బంగారం పెట్టుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంటారు. కానీ వాళ్ళు ఒంటి మీద పెట్టుకుంటే భయపడుతున్నాం మనం. అందుకని అందరూ భయపడుతున్నారని ఆ బంగారం అంత ముద్దగా చేసి దానికి వైరాగ్యాన్ని జోడించి, బంగారానికి కూడా వైరాగ్యం కావాలి, లేకపోతే లాభం లేదు. ఒక మూర్తిని మలిస్తే ఆయనే బ్రహ్మశ్రీ బంగారీశ్వర శర్మ గారు. వారికి సభాముఖంగా సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీమస్తోత్ర మహోఘ కల్పన విధే ఆ శంకర జయంతి ఇక్కడ ఆయోజన చేశారు కనుక ఆ శంకరాచార్యుల మీద శ్రీమత్ స్తోత్ర మహోఘ కల్పన విధే. ఆయన ఒక బ్రహ్మ. శంకర భక్తిపాదులు అంటే ఒక బ్రహ్మగారు. శ్రీమస్తోత్ర మహోఘ కల్పన విధే అద్వైత మేధాఝరీ రంగతుంగ తరంగ డోలిత సుధీ సందోహవారాన్నిధే. అద్వైతామృత అద్వైతం వారివాహ అది పెద్ద మేఘం, నిరంతరం వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ వర్షంలో మనందరం తడుస్తున్నాం, ఆ వర్షపుధార తాగుతున్నాం. అద్వైత మేధాఝరీ మేధాఝరీ రంగతుంగ తరంగ డోలిత. ఆ శంకర భగవత్పాదుల యొక్క మేధ ఒక పెద్ద కల్లోలనైతే, ఒక పెద్ద నది అయితే మేధాఝరీ, ఆ మేధాఝరిలో ఆ నదిలో మనందరం కూడా స్నానాలు చేస్తున్నాం. మేధాఝరీ రంగతుంగ తరంగ డోలిత. ఆ నది కెరటాలు ప్రవహిస్తుంటే ఆ కెరటాలతో మనం స్నానం చేస్తూ ఊగుతున్నాం ఉయ్యాలలో ఊగుతున్నాం. అద్వైత మేధాఝరీ రంగతుంగ తరంగ డోలిత సుధీ సందోహ వారానిధే. సుధీ సందోహం. పండితులందరూ కూడా శంకర భగవత్పాదులు భిక్ష లేకుండా ఏ పండితుడు ఇవాళ బ్రతకలేడు.
ఆయన పెట్టిన భిక్ష మూలంగానే బతుకుతున్నాం. ఎక్కడైనా ఒక మాట చెప్పుకోగలుగుతున్నామంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. అందుకని అద్వైత మేధాజరి రంగ తుంగ తరంగ డోలిత డోలిత సుధీ పండితులు, సందోహ వారి సమూహం, మేధా సుధీ సందోహ వారాన్ని దేవు సముద్రం. అనేక పండితులకి ఒక సముద్రం లాంటి వాడు మహానుభావుడు. ఆయన కెరటాలతో ఊపుతున్నాడు మమ్మల్ని. ఏం కెరటాలు? జ్ఞానమయమైన కెరటాలతో ఊపుతున్నాడు. మేధాఝరి రంగతుంగ తరంగ డోలిత సుధీ సందోహ వారాన్నిధే వాచా చాంద్రమసి. వాక్ అంటే అయిందండి. ఈవేళ ఎంతైనా సులభంగా వ్రాయగల సామర్థ్యం ఉన్న మహానుభావులు శంకర భగవత్. ఈవేళ సంస్కృతం వస్తే సరిపోదు, 10 మందికి అర్థమయ్యే భాషలో రాయాలి. వాచా చాంద్రమసి, చంద్రమసి చాంద్రమసి వెన్నెల. ఆయన వాక్కు ఒక వెన్నెలండి. వాచా చాంద్రమసి త్విషా, అది కాంతి. వాచా చాంద్రమసి త్విషా పులకిత, త్విషా పులకిత. ఆ వెన్నెట్లో విహారం చేస్తూ పండితులు హాయిగా పులకింతలు పొందుతూ త్విషా పులకిత సందోహ సన్నిధే, సన్నిధే మంచి నిధి, శృతి నిధే సమస్త వేదాలకి నిధి. వాచా చాంద్రమసి త్విషా పులకిత అద్వైత మేధా నిధే సాష్టాంగం ప్రణమామి. మహానుభావ సాష్టాంగం ప్రణమామి శంకర విభో, సాష్టాంగం ప్రణమామి శంకర విభో. జ్ఞాన ప్రసూనాక్షతే, జ్ఞాన ప్రసూనాక్షతే. ఆయన కన్ను జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం ఉన్నాం కదా, ఎదరవాళ్ళని మార్చి నేత్రం కాదు, ప్రసూనం. జ్ఞాన ప్రసూనాక్షతే సాష్టాంగం ప్రణమామి శంకర విభో జ్ఞాన ప్రసూనాక్షతే అని ఆ మహాత్మునికి వారిచ్చిన వాక్కులతోటి, వారిచ్చిన పదజాలంతో, వారిచ్చిన భావజాలంతో ఆ మహానుభావుని స్తోత్రం చేసి ఈవేళ మహాజగద్గురువులు స్వామి మొత్తం భారతదేశం చల్లగా ఉంది అంటే, భారతదేశమే కాదు యావత్ ప్రపంచము చల్లగా ఉంటుంది అంటే, ఏమాత్రమైనా హాయిగా ధర్మం నిలబడింది అంటే అది మహాసన్నిధానం వారి కారకం. ఆ శృంగేయ భారతీయ తీర్థ మహాస్వామి వారి పాదపద్మాలకి సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ, వారి కరకమల సంజాతులు విధుశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, వారికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, కనకధారాస్తం శంకర భగవత్పాదులు 5వ సంవత్సరంలో చెప్పారండి. మతిపోదు. ఆయన 2వ సంవత్సరంలో మొత్తం సంస్కృతాంధ్రాలు కంఠస్థం చేసేశారు. సంస్కృతాంధ్రాలు ఒంటికి పట్టేశాయి 2వ సంవత్సరంలో. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి వేదాలు వచ్చేసాయి, ఉపనిషత్తులు వచ్చేసాయి. 4వ సంవత్సరంలో పురాణ సంవత్సరం అంతా వచ్చేసింది, ఇతిహాసాలన్నీ కంఠస్థం వచ్చేసాయి ఆయనకి. 4వ సంవత్సరంలో ఎవరైనా అక్షముకు రాయగలటండి? ఎవరైనా 4వ సంవత్సరానికి మహాపండితులుగా మారిపోయారు. 5వ సంవత్సరంలో మామూలుగా గర్భాష్టమాత్ ఉపనయీత, 5వ సంవత్సరంలో ఆయన మహానుభావుడు ఉపనయనం చేశారట. మహామేధా సంపన్నులకి 2 క్లాసులు ఉన్నత తరగతి ఇచ్చేసేవారు పూర్వంలో. ప్రతి క్లాసు చదవక్కర్లేట, ప్రమోషన్ ఇచ్చేసేవారు. అలాగే 5వ సంవత్సరానికి ఉపనయనం చేశారట, గురుకులాన్ని పంపించారట. ఆ గురుకులం పంపించిన రోజుల్లో కుర్రాడు, మిసమసలాడుతున్న కుర్రాడు, అందమైన వర్చస్సు, సాక్షాత్ శంకర స్వరూపులు, ఆ మహానుభావుడు భిక్షకు వెళ్ళిన సమయంలో ఈ కావ్యం పుట్టిందండి. కావ్యం ఎందుకుంటున్నానంటే ఇది మహాకావ్యం, ఏం సందేహం లేదు. ఒక బ్రహ్మచారి 5 ఏళ్ల కుర్రాడు, భార్య అంటే తెలియని కుర్రాడు, సంసారం అంటే ఏమీ తెలియని కుర్రవాడు అమోఘమైన శ్లోకాలు రాశారు. ఇదంతా అమలిన శృంగారం. కనకధారాస్తవం అమలిన భక్తి శృంగారం అండి. మళ్ళీ మాట్లాడితే మతిపోతుంది, నిజంగా మతిపోతుంది ఆ శ్లోకాలు చదివితే. అటువంటి మహానుభావుడు ఒక ఇంటికి భిక్షకు వెళ్తే పహిళాభవని 7 ఏళ్ళనే ముష్టెత్తాడు పాపం. అదో కర్మ. సప్తాక్షరై భిక్షితవ్యం, 7 గృహేషు భిక్షితవ్యం. ఇది సంప్రదాయం.
7 గృహాలతో 8వ గృహంలో ముష్టెత్తుకునే అవసరం ఉండేది కాదు ఆ రోజుల్లో. ఇవాళ 8 కాదు 16 గృహాలు ముష్టెత్తడం అడిగాడు డబ్బులు రావు. 7 అక్షరాలతోటి ముష్టెత్తాలి. సప్తాక్షరై భిక్షితవ్యం. 7 అక్షరాలు ఉండాలి. భవతి భిక్షాం దేహి సీతారామాభ్యాం నమః. 7 అక్షరాలు ఇవి. 7 అక్షరాలతో కాకుండా 8వ అక్షరంతో ముష్టెత్తితే వాడికి వెయ్యక్కలేటండి. ఇది సంప్రదాయం. 7 అక్షరాలే ఉండాలట. అందుకని ఒడుగులో పంపిస్తూ ఉంటారు. మగవాళ్ళకి భవాన్ భిక్షాం దదాతు, భవాన్ భిక్షాం దదాతు 7 సరిపోయాయి. మరి ఆడవాళ్ళకు భవతి ఎప్పుడైతే అన్నారో 3 అక్షరాలు అయిపోయాయి. భిక్షాం 5 అక్షరాలు అయిపోయాయి. ఇప్పుడు 2 అక్షరాలు కావాలి. దేహి అనడానికి వీల్లేదు. దేహి అనకూడదు. ఎందుకని? భవత్ శబ్దంతో యోగం ఉన్నప్పుడు మధ్యమ పురుష ఏకవచనం వాడాలి తప్ప మధ్యమ ఏకవచనం వాడకూడదు. ప్రథమ పురుష ఏకవచనం వాడాలి, మధ్యమ పురుష వాడకూడదు. దేహి అంటే తప్పు. మరి అలాగా అందుకని ఏమంటారు తెలిసిన? భవతి భిక్షాం దేహి దదాతు అంటున్నారు. దదాతు బ్రాకెట్లో పెట్టుకోమన్నారు. ఆమెను కూడా దదాతు అనాలి, ప్రథమ పురుష వాడాలి. దదాతు ఉంటే 8 అక్షరాలు అయిపోతాయి. 7 అనాలి. 7 అంటే శాబ్దిక లోపం, వ్యాకరణ దోషం ఉంది. అందుకని ఈ 2 పాటిస్తున్నారు మన పెద్దలు పాటించే ప్రతి చిన్న విషయంలోనూ ఎన్నో రహస్యాలు ఉన్నాయండి. ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఈ మహానుభావుడు వెళ్ళాట. వెళ్ళి పాపం ఓ దిజుకుడుంబుని ఇంటికి వెళ్ళాడు. ఇల్లంతా ఎంత అలికి ముగ్గులు పెట్టిన అలికి పెట్టాడు ముగ్గాడు కలికి తలలు అనయమును తెచ్చు అనయమును పలుకు ప్రామీణు కులతని గళము. ఎప్పుడు నిరంతరం వేదాభ్యాసం చేసి వ్యాపారణ చేస్తూ ఉంటాడు ఆయన. ఈవిడ ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటుంది. ఆ సమయంలో ఏముంటుంది ఆ ఇంట్లో? ముష్టెత్తుకునే స్వరూపం పాపం ఆ ఇల్లు. అమ్మా పెట్టు కుర్రవాడు 5 ఏళ్ళ కుర్రాడు పసిపిల్లాడు. అమ్మా ఏదైనా పెట్టని వచ్చి అడిగితే ఏ ఇల్లాలు పెట్టకుండా ఉండగలదు? పెట్టాలి. ఏమీ లేదు. ఎవడైనా మిమ్మల్ని ముష్టి అడిగాడు అంటే, భిక్ష అడిగాడు అంటే మీ దగ్గర రూపాయో పాపో ఇచ్చేయండి. మీరు రూపాయి వేయలేదనుకోండి, మీద 100 రూపాయలు పుణ్యం పోతుంటా. 100 రూపాయలు పుణ్యం పోతుంటా. ఏ భిక్షగాడైతే మీ ఇంటికి వచ్చి భవతీ భిక్షాంతి అన్న తర్వాత మీరు ముష్టి వెయ్యరు. ముష్టి వేస్తే రూపాయో పోతుంది, ముష్టి వేయకపోతే 1000 రూపాయలు పోతాయి. 1000 రూపాయలు పుణ్యం దగ్ధం అయిపోతుంటా. అది పరిస్థితి. ఇవాడు వేయడానికి ఏమీ లేదు. ఏడుస్తోంది ఆవిడ. ఏమని? కృతనో హి భవాదృశేషు ఏ కృతినః భవాదృశేషు ఏ వరివస్యాం ప్రతిపాదయంతి తే. మీలాంటి మహానుభావులకి సేవ చేయడం అనేది ఎంతోమంది అదృష్టవంతులకు కానీ కలగదు కదా. కృతనో హి భవాదృశేషు ఏ వరివస్యాం ప్రతిపాదయంతి తే. చాలా అదృష్టం ఉండాలి. నాకు ఆ అదృష్టం లేకపోయింది అని ఏడుస్తోంది పాపం. కళ్ళ నీళ్ళు కుక్కేసుకుంటోంది. కుక్కుని ఏమి ఇవ్వకపోతే లాభం లేదు, పుణ్యాలు పోతాయి. అప్పుడు వెతగ్గా ఒక ఆమలకం దొరికింది. మామిడి పండు దొరికినా లాభం లేదు, నేరేడు పండు దొరికినా లాభం లేదు, రేగు పండు దొరికినా లాభం లేదు, నిమ్మకాయ దొరికినా లాభం లేదు. ఆమలకమే దొరకాలి. అది దానికి గొప్పదనం. ఆవిడ ఇస్తూ ఇత దీనం ఉదీరయంతి సా ఇత దీనం ఉదీరయంతి సా ప్రదదౌ ఆమలకం వ్రతీందవే ప్రదదౌ ఆమలకం వ్రతీందవే. వ్రతి ఇందవే. ఆ కుర్రాడు ఎలా ఉన్నట్ట? ఇందవే. సాక్షాత్ చంద్రుడిలా ఉన్నట్టండి. నిలబడి మెరిసిపోతున్నట్ట, చంద్రకళతో తగతగలాడిపోతున్నట్ట. ప్రదదౌ. దదం అంటే చాలు కదా. ప్రదదౌ ఎందుకన్నట్లండి? అక్కడే ఉంది రహస్యం. హ్రియాదేయం భియాదేయం సంపదాదేయం. ఇచ్చేది ఎదరవాడికి ఇలా విసురు కొడితే నువ్వు చేసిన దానానికి పాపం వస్తుందో పుణ్యం రాటండి. పుణ్యం రాదు, పాపం వస్తుంటా. ప్రదదౌ ప్రకృష్టంగా ఇచ్చింట, అంటే శాస్త్ర నియమబద్ధంగా ఇచ్చింట. సిగ్గుపడుతూ ఏమి ఇవ్వలేక మూసి ఇచ్చింట. పాపం మూసి ఇచ్చింట. కొంతమంది ఈవేళ దేవుడి పుల్ల 100 రూపాయలకి విసురు కొడతారు. ఆ 100 రూపాయలకి అందరూ చూడాలి. చివరికి పట్టుకుంటాడు, అందరికీ చూపిస్తాడు, అందరూ చూడాలి. హే నేను 100 రూపాయలు వేస్తున్నాను సుమా అని. అది అసలు చేయకూడదు. ఆ దానం తమో దానం అన్నారు. దానివల్ల ప్రయోజనం ఏమీ లేట. గుప్తదానం చేయమన్నారు. పైగా ఇప్పుడు గుప్తదానం అవసరం. ఇప్పుడు నిమ్మకాయ పాపం ఆమలకమే ఇస్తోంది. అది కాస్త మూసి సిగ్గుపడుతూ ఒళ్ళు కుంచుకుపోయి ప్రదదౌ ఆమలకం వ్రతీందవే. అప్పుడు చూసారండి మహానుభావుడు.
కుర్రాడు, అమ్మా అయ్యయ్యో ఎంత బాధ, ఇవ్వలేక ఇస్తుంది, ఏమి ఇవ్వలేకపోతే లాభం లేదు అని ఎంత దరిద్ర స్థితి అనుభవిస్తున్నావు తల్లి. కళ్ళం పండుగ తెచ్చుకుని పని అయింది పాపం మహానుభావుడికి. అప్పుడు అంటున్నాడు, సముని అమజిత్ కుటుంబినీ పదచిత్రై నవనీత కోమలై. ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు. కనకధారాస్తవం చదవాలి అంటే పదచిత్రై నవనీత కోమలై, ఈ వాక్యం అండర్లైన్ చేసుకోకపోతే మీరు కనకధారాస్తవం మీకేం అర్థం కాదు. చిత్రాలు గీశాడు, చిత్రాలు 5 ఏళ్ల కుర్రాడు కుంచె పట్టుకుని చిత్రాలు గీసేటండి. ఆయన ప్రతి శ్లోకానికి బొమ్మ వేస్తే అద్భుతమైన చిత్రశిల్పం అవుతుంది, చిత్రలేఖనం అవుతుంటండి, అద్భుతమైన చిత్రలేఖనం అవుతుంది. లేకపోతే ఉత్తరే చెప్పరు కదా. పదచిత్రై నవనీత కోమలై, నవనీతం అప్పుడు తీసిన వెన్న ఇట్టే కరిగిపోతుంది, ఇట్టే కరిగిపోయి లాంటి చాలా లలిత కోమలమైన పదాలతో చెప్పేటండి ఆయన. నవచిత్రై పదచిత్రై నవనీత కోమలై మధురై, తీయగా ఉన్నట్టు పదాలు, మధురై ఉపస్థితవాం తవై, ఆ తల్లిని స్తోత్రం చేసేటండి. ఉపస్థితవాం తవై ద్విజ దారిద్ర్య దశా నివర్తయే, ద్విజ దారిద్ర్య దశా నివర్తయే. ఆయన ముష్టికొచ్చాడు మూల. గర్భదరిద్రాలు జీవితాంతం ఎప్పుడు ముష్టి వెళ్ళవలసిన అవసరం లేకుండా చేసేసాడా. మహాత్ముల దగ్గర తమ డబ్బున్నా తమ కోసం వాడుకోరండి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఆయనకి ఏం లోటు. అప్పుడు కౌపీనమాను శంభు, గోసిగుడ్డ పెట్టుకుంటాడు, చర్మమే కట్టుకుంటాడు. తథాపి పరమేశ్వర, పరమేశ్వరులకు ఎప్పుడు కూడా మహోన్నతులు ఎప్పుడు కూడా ఈ బట్ట కోసం చూడరు, ఓ దేహ భోగభాగ్యాల కోసం చూడరు, మెడలో ఆహార్యాల కోసం చూడరట. అందుకని ద్విజదారిద్ర్య వినా దశ నివర్తయే. ఆ బ్రాహ్మణుడు మీకు దారిద్ర్యం అంతా పోవడం కోసం శ్లోకాలు చెప్పేటండి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మంగళదేవతాయా. అంగం ఆకారంతో ప్రారంభించాడండి. దీనికి నేను 1 సంవత్సరం కాలం కష్టపడి వ్యాఖ్యానం రాశాను, మనిషింజినే వ్యాఖ్యానం రాశాను. ఇప్పుడు అంతా చెప్పే టైం లేదు, 4-5 శ్లోకాలు మహాయితే చెప్పుకుంటాం. అంగం హరే పులకభూషణమాశ్రయంతి, ఆ విష్ణుమూర్తి అట హరే అంగం. ఏమిటి అంగం అంటే? గమయతీత అంగం. పరమాత్మ స్వరూపాన్ని ప్రాపణ చేస్తుంటా, అందిస్తుంటా. ఆయన దేహం, విష్ణుమూర్తి దేహంట గమయతి, బ్రహ్మని పొందిస్తుంటా. మరి ఆయన బొడ్లోంచి బ్రహ్మ రాలేదండి, ఆ బొడ్లోంచి బ్రహ్మని మనకు అందివ్వలేదు. ఆయనకు అందించాడు కనుక మన బతుకులా పుట్టాం, పెరుగుతున్నాం. అంగం హరే, ఆయన హరి ఒక మూల. హరి అంటే అంతటా ఆహరించుకునేవాడు, అంతా మింగేసేవాడు, అంతా లాక్కునేవాడు. మళ్ళీ మాట్లాడితే ఆయన ఒకటే, ఈయన హరి, ఆయన హర, ఇంతే తేడా. ఈయన హరి, ఆయన హర. ఈయనకి ఎకారం చేరింది, ఆయనకి అకారం చేరింది. ఏమిటో రహస్యం తెలిసిన? ఆ రహస్యం ఏమిటంటే మా ఇద్దరికి ఏమీ భేదం లేదని చెప్పడం దాని తాత్పర్యం. ఏమీ భేదం లేట. ఏమిటట? అక్షరాణం అకారోస్మి అన్నాడు ఎవరు? విష్ణు భగవానుడు గీతలో. అకారం విష్ణు బీజం, దాన్ని కాస్త హరుడు ధరించి హరహ అయ్యట్టండి. హరుడు ధరించి హరహ అయ్యట. హికారం శక్తి బీజం, అది కలవాడు ఈశ్వరుడు. ఆ శక్తి బీజం ఈశ్వరుడు యొక్క ఈయన ధరించి విష్ణుమూర్తి హరి అయ్యట్టండి. వాళ్ళిద్దరూ ఒకరి ఆత్మల్ని ఒకళ్ళు మార్చుకున్నారు, ఒకళ్ళు ధరించారు. కనుక ఏమాత్రం భేదలే, ఇద్దరూ హరించేవాళ్ళే. హరే సమస్తాన్ని, ఈ సృష్టిలో ప్రతి సౌందర్యాన్ని ఆయన ఆకర్షణ చేయగలడు. ఆయనకు కూడా అందం ఇచ్చే పనిచేసింది దేవుడు. మీరే కోటీశ్వరులండి, మీకు ఏమి ఇస్తే మాత్రం సంతోషిస్తారు? మిమ్మల్ని కూడా సంతోషపెట్టి ఇలాంటి మంచి ఉపాయాన్ని ఇచ్చాయనుకోండి, అప్పుడు ఆయన సంతోషం కలుగుతుంది. లేదా ఆయనకు 10 రూపాయలు ఇస్తే ఆయన సంతోషం కలగదు, మంచి బట్టలు పెడితే ఆయన సంతోషం కలగదు కోటీశ్వరుడికి. హరేహే అంగం హరేహే, చూసారా? అంతటి హరైనప్పటికీ కూడా ఆయన దేహానికి మంచి అలంకారం ఇచ్చారు. పులకభూషణం ఆశ్రయంతి,
ఒంటి మీద పెట్టుకునే ఆభరణాలు కావటండి. భార్య తాలూకు కంటి చూపులు ఏవైతే ఉన్నాయో ఆ చూపులు మగవాడు ఒంటికి పడితే పులకలు రావాలట, ముళ్ళలా గుచ్చుకోవాలట. మళ్ళీ మాట్లాడితే పులక భూషణం, పులకలే భూషణం కలగవట. అంగం హరే, ఏమిటండి కుర్రాడికి ఏం తెలుసండి? 5 ఏళ్ళ కుర్రాడా? ఆడవాళ్ళ కంటి చూపు మగవాడి మీద పడితే ఒంటికి పులకరాంకలు రావాలా? పెళ్ళైన కొత్తలో మహా అయితే వస్తుందేమో, 10 ఏళ్ళు పోయిందో రమ్మంటే వస్తుందా? అంగం హరే హే పులక భూషణం, చూడండి పులక భూషణం కావాలట. ఆశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. తమాల వృక్షం చీకటి చెట్టు మామూలుగా అంటారు, కానీ చీకటి చెట్టు పొన్న చెట్టు గుబురుగా ఉంటుంది. పోక చెట్టు గుబురుగా ఉంటుంది తమాల వృక్షం. కాకపోతే గుబురుగా పెరిగిన వృక్షాలన్నింటినీ కూడా చీకటి చెట్లు అంటారు. తమాల సదృశః ఛాయ అన్నమాట. గుప్పుగా దానికి మొగ్గ తొడిగంట ఆ తమాల వృక్షం. ఆ పోక చెట్టుట మొగ్గ తొడిగిందట. పోక చెట్టుకు మొగ్గ ఎప్పుడు తొడుగుతుంది అంటేట వీక్షణాత్ అన్నారు. పద్మినీజాత స్త్రీ కంటి చూపు పడితే కొన్ని వృక్షాలు చిగురిస్తాయి, పుష్పిస్తాయి. పద్మినీజాత స్త్రీ కాలుతో తాపు తన్నితే పాదతాడనాథ్ అశోక అన్నారు. ఆలింగనాథ్ కురవక అన్నారు. పద్మినీజాతి స్త్రీ వెళ్ళి ఒక చెట్టుని గట్టిగా తగులించుకుంటే ఆ గోరింట చెట్టు పొక్కులు వచ్చి పులకరించి మొగ్గలు వచ్చి పూలు పూస్తుంటారు. ఇది తిలక వృక్షం అన్నారు. బొగడ చెట్టు తిలక వృక్షం అన్నారు. తెలుగులో పొగడ, సంస్కృతిలో పోకం అంటే చెక్కని అర్థం వస్తుందంటారు. క్రముకం బొగడ చెట్టు. వీక్షణాత్, పద్మీజాత స్త్రీ వీక్షణ పడితే చాలు, చూపు పడితే చాలట ఆ చెట్టుట పులకరంతలు వస్తుంట. ఇదిగో ఇప్పుడు లక్ష్మీదేవి కంటి చూపులు పడితే విష్ణుమూర్తి ఎలా ఉన్నట్ట? బొగడ చెట్లా ఉన్నాడు. దట్టంగా అల్లుకున్న బొగడ చెట్లా ఉన్నట్ట. ఆయన ఒంటికి పులకాంకులు వచ్చాడు, చలి పొక్కులు వచ్చాయట. ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయి? ఈవిడ కంటి చూపు పడ్డం చేత వచ్చాయా, కంటి చూపు పడకుండానే వచ్చాయా? అక్కడ చూద్దాం. క్రముకం ఉంది, బొగడ చెట్టు ఉంది. ఆ బొగడ చెట్టు తుమ్మిద మొగ్గ ఉంటేనే తుమ్మిద వాళ్తుంది, మొగ్గ లేకపోతే తుమ్మిద వాళ్తుందా? మొగ్గ పుష్పించాలి, అప్పుడు తుమ్మిద మకరందం కోసం వస్తుంది ఆ సువాసనకి. తుమ్మిద వస్తూ ఉండగానే తుమ్మిదారా అన్నట్లుగా ఆ బొగడ చెట్టు పులకరించి మొగ్గ తొడిగింది. బృంగాంగనేవ ముకుళాభరణం తమాలం ముకుళాభరణం, మొగ్గ ఆభరణంగా తొడిగిందట. మొగ్గల ఆభరణంగా తొడిగిందట. అంటే 9 ఇంకా రాకుండానే 9 వస్తుంటే తెలిసి ఆ చెట్టు పులకరించి మొగ్గ తొడిగిందట. అలాగే లక్ష్మీదేవి కంటి చూపు మీద పడుతుందని తెలిసి పడబోతుంటే, మాకు వ్యాకరణ శాస్త్రంలో ఓ నియమం ఉంది, స్త్రీత్వ వివక్ష చేస్తే చాలట నీపు వచ్చేస్తుంట. స్త్రీలింగం చేయక్కలే అంట. వివక్ష రాబోతుంటే గరుత్మంతుడు అక్కడ బయలుదేరుతుంటే ఇక్కడ గాలి వస్తుంటండి. గరుత్మంతుట అక్కడెక్కడో బయలుదేరితే ఇక్కడ ముందు మనకు వాయువు తగులుతుంటండి. అలా వివక్షలోనే కొన్ని కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం, ఆ తుమ్మిద మాల పడబోతుంటే ఆ బొగడ చెట్టు ఎలా మొగ్గ తొడిగిందో అలాగట అంగీకృత అఖిల విభూతి అపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. అటువంటి కంటి చూపు నాకు మాంగళ్యదా అస్తు అంటున్నాడు. అంటే లక్ష్మీదేవి ఇంకా చూడలేదు, చూడబోతూ ఉండగానే ఒళ్ళంతా పులకరించేసింది. ఆ తర్వాత చూసింది, అప్పుడు ఇంకా మరింత విచ్చుకున్నాయి. అప్పుడు ఆయన ఒళ్ళంతా పులకరించిందట. మగవాళ్ళకి అసలైన ఆభరణం మెడలో గొలుసులు కాదు, చేతికి కడియాలు కాదు, వేళ కొంగరాలు కాదు, తన భార్య తాలూకు ప్రామార్థమైన చూపులు అయితే ఉన్నాయో ఆ చూపుల మీద పడితే ఆయన ఒంటికి ఆభరణం సొమ్ము ఒక చిత్రం గీసాడండి. బృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. అయితే దానికి ఆ శక్తి ఎలా వచ్చిందండి? అమ్మవారి చూపుకి ఆ శక్తి ఎలా వచ్చింది?
శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. మందకటాక్ష చిన్న క్రీగంట చూపు చాలు, క్రీగంట చూపు చాలట. లబ్ధ విభవ బ్రహ్మ ఇంద్ర గంగాధరాం. బ్రహ్మాది దేవతలకు కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంటా తల్లి. ఆ కంటి చూపు పూర్తిగా కాదు, క్రీగంట చూపు, చిన్న లేసమాత్రపు చూపు. ఎందుకు వచ్చింది ఆ శక్తి అంటే అంగీకృత అఖిల విభూతి. మొత్తం ప్రపంచంలో సమస్త సంపదలు అంగీకృత. అంగీకృతం అంటే ఏంటో తెలుసునా? అంగమే కృతం అంగీకృతం. దేహంగా చేయబడింది. సృష్టిలో ప్రతి అందము, ప్రతి ఐశ్వర్యము, ప్రతి భోగము, ప్రతి భద్రము, ప్రతి మంగళాలు అన్నీ కూడా ఐశ్వర్యాలు. ఈ ఐశ్వర్యాలు అన్నీ కూడా అంగీకృత. అంగమే కృతం అంగీకృతం. ఆ కంటి చూపుకట ఒక ఆకారం తొడిగితే ఆ ఆకారంలో నిండా సమస్త అఖిలాండకోటి బ్రహ్మాండాల తాలూకు సంపద అంతా కూడా ఆ కంటి చూపులో ఉంటుందండి. అంగీకృత అఖిల విభూతి అపాంగలీల. అపాంగలీల నిజంగా రెండు కళ్ళు పెట్టి చూస్తే ఇంకేమైనా ఉందా? ఆ ఐశ్వర్యం తట్టుకోగలవా మనం? చిన్న లేసమాత్రం చూపు చేతే ఆయన ఒళ్ళంతా పులకరించింది అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలో చెబుతోంది ఈ శ్లోకం. ఈ శ్లోకం కనుక రోజు పారాయణ చేస్తే దంపతుల యొక్క మధ్యలో వైధర్మ్యాలు వస్తే, కొట్లాట్లు వస్తే ఖచ్చితంగా సద్దుమణికి తీరతాయట. అసలు కనకధారాస్త్రం పుట్టిందే అందుకోసం. ఆ తల్లి ఆమలకం వేసిందన్నాం. ఎందుకు ఆమలకం వేస్తేనే అంత ప్రయోజనం? రేగుపండు వేయచ్చు కదా, అరటిపండు వేయచ్చు కదా, లేవు. ఉసిరికాయ దొరికిందా, కిలో నిమ్మకాయ ఉండొచ్చు కదా. ఆ తల్లి అదృష్టవశాత్తు ఆమలకం దొరికింది. ఆమలకం గురించి చెప్పక తప్పదు. ఇది అమలకం. పెద్ద ఉసిరికాయలో లక్ష్మీదేవి యొక్క శక్తి, పార్వతీదేవి శక్తి తపశక్తులలో ఉన్నాయి. పెద్ద ఉసిరికాయ నిండా తపశక్తి రంగరింపబడింది. ఎవరివి? లక్ష్మీదేవి, పార్వతీదేవి. ఓసారి వీళ్ళిద్దరూ తపస్సు చేశారు. స్కందపురాణం చెబుతాం, తపస్సు చేశారు. ఆ తపస్సు ఫలితం ఏమిటాయి అంటే లక్ష్మీదేవము ఈశ్వరుడు కోసం తపస్సు చేసింది, పార్వతీదేవము విష్ణుమూర్తి కోసం తపస్సు చేసింది. ఆ తపస్సు చేస్తుంటే వాళ్ళిద్దరూ ఆ మనఃఫలకం మీద సాక్షాత్కరించారట. ఆ సాక్షాత్కారం చూసి వాళ్ళ కళ్ళంపు నీళ్లు కారిపోయాట. ఆ భక్తిభావానికి తన్మయి లేకపోయి కళ్ళంపు నీళ్లు కారిపోయాట. కళ్ళంపు నీళ్లు కారితే ఠపా 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 నేలమే పడ్డాయట. పార్వతి కన్నీరు, లక్ష్మీదేవి కన్నీడు పొట్లు నేలమే పడ్డాయట. ఆ నేలమే పడిన వెంటనే మొత్తం భూమండలం అంతా పులకరించేసింట. పులకాంకురాలు వచ్చేసాడ. ఆ పులకాంకురాలు వచ్చి చెట్లు ములిచేయట. ఆ చెట్టు ఒకటి తెలిసిన పెద్ద ఉసిరి చెట్లు. పెద్ద చెట్టు మొలడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళిద్దరు తపస్సంపన్నమైనటువంటి కంటే బిందువులు నేల పడ్డాయో అందుకే అప్పటి నుంచి భూమికి ధాత్రిని పేరు వచ్చింది. ధాత్రి ఎందుకని? లక్ష్మీదేవి యొక్క, పార్వతీదేవి యొక్క తపస్సులు భరించి ఉంది కనుక అది భరించుండి మనకి ఫలాలు ఇచ్చింది. ఆ తల్లి ఫలాలను ఇచ్చింది. కానీ పెద్ద ఉసిరికాయ నిండా అనేక ఔషధీ విలువలు ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రం చెబుతా ఎన్ని ఔషధీ విలువలు ఉన్నాయో చెప్పలేము నిజంగా. కనుక అమల నిర్మమైన కమ్ అంటే కన్నీటి చొక్క. అమల నిర్మమైన కమ్. ఈ నీటి ముందు కింద పడితే చెట్టు మొలిస్తే వస్తున్న కాయలు ఏవైతే ఉన్నాయో అమలకాత్ జాతం ఆమలకం అన్నారు. కనుక ఆమలకంలో పెద్ద ఉసిరికాయ పేరు ఎందుకు వచ్చింది? ఇందుకోసం వచ్చింది. ఇప్పుడు ఇందులో మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా. ఇందులో శంకర భగవత్పాదులు కేవలం 18 శ్లోకాలు మాత్రం చెప్పారు. వీళ్ళు 25, 30, 28, 36 అనేక శ్లోకాలు పెరిగిపోయాయి. అవన్నీ శంకర వారు చెప్పిన శ్లోకాలు కాదు, కేవలం 18 శ్లోకాలు చెప్పారు. చెబుతూ చివరి శ్లోకాల నుంచి మనం ముందుకు రావాలి. దానికి ఈ 18లోనూ 9, 1, 9, 1. ఈ మొదటి 9 చమకం, తర్వాత 9 నమ్మకం. ఇష్ట అవశిష్టమదయోపి దయాదృష్ట్యా త్రివిష్టవ పదం సులభం భజంతే పుష్టి ప్రహుష్ట కమలోదర దీప్తరిష్టాం పుష్టిం కుశిష్ట పుష్కర విష్టరాయా. ఇది 9వ శ్లోకం. ఇక్కడ దాకా కోరికలు చామే సంస్కృతం. రుద్రాధ్యాయంలో నమ్మక చమకాలు ముందు ఉంటాయి. ముందు నమ్మకం ఉంటుంది, తర్వాత చమకం ఉంటుంది. నమస్తే రుద్రమన్యవ, నమస్తే రుద్రమన్యవ, నమహాతో ప్రారంభమవుతుంది.
దాని నమ్మకం ఉంటారు. చివరిలో వృక్షమే అనేక కోరికలు వెనక్కాలి. ఇందులో కోరికలు 9 శ్లోకాలు ముందు చెప్పాడు, తర్వాత 9 శ్లోకాలు నమ్మకం చెప్పాడు ఆయన. శుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణాన్నవాయై శక్తే నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యే నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. ఎన్ని నమః నమః. కానీ అక్కడి నుంచి 10వ శ్లోకాల నుంచి నమ్మకం, మొదటి 9 శ్లోకాలు చమకం. ఈ 9 శ్లోకాలు కూడా మొదటి శ్లోకంలో మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అంటారు. వరసాక్కు చూడండి. స్వామి శ్రియం దిశతు సాగర సంభవాయా, 2వ శ్లోకం శ్రియం దిశతు. 3వ శ్లోకంలో ఇందీవరోదర సహోదరమింద్రాయ ఈషన్ నిషీదతు అంటాడు. 4వ శ్లోకంలో భూత్యై భవేన్మమ భుజంగశయా అంగనాయ, ఇక భూతి అంటారు. కళ్యాణం ఆవహతమే కమలాలయాయ. ప్రతి శ్లోకం, ప్రతి పదము, ప్రతి అక్షరము కూడా స్ట్రెస్ ఉంది ఇందులో. ఏ ఒక్క అక్షరము వ్యర్థం కాదు, ఒక్క అక్షరం కూడా వ్యర్థం కాదు. అలాగే భద్రాణి మే దిశతు భార్గవనందనాయ మందాల సంచ మకరాలయ కన్యకాయ మందరమీక్షణార్థం మందాల సంచ క్రీకంటి చూపును ఆమె పడును కాక అంటాడు. 8వది నారాయణ ప్రణయిని నయనాంబువాహ అస్మిన్ నకించన విహంగ శిశో విషణ్ణి. ఇలా 9 శ్లోకాలు కూడా 9 విభూతులు చెప్పాడు. ఏమిటో తెలిసిన విభూతులు? లక్ష్మీదేవి అంటే ఎంతమంది అనుకుంటున్నారు? లక్ష్మి 8 స్వరూపాలు. వీళ్ళ సంతాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఇవి కాదు అసలు లక్ష్ములు. ఈవేళ వ్యవహారంలో వచ్చిన లక్ష్ములు ధైర్యలక్ష్మి ఉందిలేండి. ఆశ, శ్రద్ధ, ధృతి, కాంతి, సన్నతి, విజితి, క్షమ, అష్టమీ వృత్తిరేతస పురోగా పాకశాసన. ఇంద్రుడు అడిగాడు, అమ్మా నువ్వు మాయాసురుడు అంటారు, అష్టలక్ష్మి అంటారు, అసలు చేతులు నీ అష్టలక్ష్ముడు ఎక్కడ ఉంటాయమ్మా, ఎవరమ్మా అని అడిగేట. అప్పుడు చూద్దాం, ఆశ ఒక లక్ష్మి అని చెప్పిందండి. ఆశ ఉండాలి, దురాశ కాకూడదు, అత్యాశ కాకూడదు. ఆశ లేకపోతే బ్రతుకులేదు. రేపు నువ్వు బతుకుంటావు అని తెలిస్తేనే కదా రేపటి కోసం వ్యవహారం నడుపుకుంటావు. ఆశ ఉండాలి. ఆశ, శ్రద్ధ కూడా ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి, శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా అన్నం ఉండాలి. ఏది శ్రద్ధ లేకపోయినా ఆ పని తగలబడుతుంది. కనుక శ్రద్ధ లక్ష్మీ స్వరూపం ఉన్నారు. ఈ శ్రద్ధగా చేస్తేనే దాన్ని శ్రాద్ధము అన్నారు, తద్దినం అన్నారు. ఆశ, శ్రద్ధ, ధృతి, ధైర్యం. అవి బాబా నేను చేయగలనా చచ్చినా చేయలేవు. నేను చేయగలను అనుకో ఖచ్చితంగా చేస్తావు. ఆశ, శ్రద్ధ, ధృతి, కాంతి. దీపం లేని ఇంట్లో ఎవరు పడుకోకొట్టండి. ఆ రావణాసు అన్ని లక్షల సంవత్సరాల కాలం బతికాడంటే కారణం తెలిసిన 4 వైపులా 4 దీపాలు పెట్టి పడుకునేవట్టండి. దీపాలు లక్ష్మి అన్నారు. 4 మూల 4 దీపాలు పెట్టుకుని పడుకునేవట్ట. ఆంజనేయ స్వామి చూసి చెప్పాడు సుందరకాండలో చెప్పాడు. కనుక కాంతి ఒక లక్ష్మి అన్నారు. ఇల్లు శుభ్రంగా దీపాలు పెట్టుకోవాలి. దీపావళి దీపాలు పెట్టుకోతే ఇంకెందుకు కదా కర్మ. ఆశ, శ్రద్ధ, ధృతి, కాంతి, సన్నతి. వినయం ఒక లక్ష్మి అన్నాడండి. వినయం. ఎంత కోటీశ్వరుడవని, ఎంత మహాపండితుడవని, ఎంత బలవంతుడవని నువ్వు గర్వం పడ్డావా నీ బతుకు నాశనం అంతే, సందేహం లేదు. సన్నతి. ఎంతటి చిన్నవాడు వచ్చినా నువ్వు వినయపూర్వకంగా ఉండు. ఎంతటి పెద్ద పండితుడు అయినా నువ్వు వినయాన్ని ఉండు, వినయభరితంగా ఉండు. సన్నతి. ఇంతకంటే లక్ష్మికి ఎక్కడనే ఉందా? నువ్వు గర్వంగా పోయిన వాడు ఏమైపోయాడు? అందరూ బలైపోయారు. గరిష్ఠ వాళ్ళందరూ కూడా నాశనం అయ్యారు. సన్నతి, విజితి. జయం ఒక లక్ష్మి, జయలక్ష్మి మనం చెప్పుకుంటున్నాం. విజితి, జయం. నువ్వు సక్సెస్ పొందాలి. సక్సెస్ లేకపోతే బతుకులు లేవు, పొందాలి. లేకపోతే ఉత్సాహం ఉండదు మనకి. కానీ జయం కూడా లక్ష్మితో సమానం ఉన్నారు. అయితే అధర్మంగా జయం పొందొద్దు. అధర్మంగా జయం పొందితే నీ బతుకంతా నాశనం. ఇప్పుడు నీ సంతోషిస్తావు, తర్వాత అంతా నాశనం. ధర్మబద్ధమైన జయాన్ని పొందాలి, ధర్మబద్ధమైన జయం. సన్నతి, విజితి, క్షమా. ఓర్పు ఒక లక్ష్మి అండి. ఎదురుగా తిట్టాడు అనుకోండి, పడండి, నష్టమేం లేదు. నీ పాపం వాడు ఎంత బాధ పెట్టాడో అంత పాపం వాడికి వెళ్ళిపోతుంటా. గాంధీ గారు తుడుచుకోమని ఎందుకు చెప్పాడండి? కన్ను మూసుకోమని ఎందుకు చెప్పారు?
ఓర్పు కావాలి, ఓర్పు కావాలి. ఖచ్చితంగా నువ్వు కనుక ఊరుకున్నావంటే నీ పాపాలు వాడికి వెళ్తాయట. అంతకంటే గొప్ప అవకాశం మరొకటి లేట. నువ్వు అశ్వమేధయాగం చేస్తే ఎంత మహాపుణ్యం వస్తుందో, అంత మహాపుణ్యం వల్ల ఏ పాపాలు పోతాయో ఆ పాపాలన్నీ ఎదరవాడు మనం తిట్టుకుంటే బాగుండు అనుకోవాలట. మనం ఎదరవాడు నన్ను తిట్టుకుంటే బాగుండు అనుకోవాలట. అప్పుడు మన పాపాలు పోతాయి. నువ్వు వెళ్ళి మాట్లాడేవా వాళ్ళ పాపాలు నీకు వచ్చేస్తాయి. అది చూడండి. సన్నతి క్షమా, ఓర్పు ఒక లక్ష్మి అన్నారు. ఇవి అష్టలక్ష్ములు. ఈ 7 ఒక లక్ష్ములట. 8వ లక్ష్మి ఒక్కళ్ళే ఉన్నారట. ఎవరు? పురోగా పాకస ఏతేషాం అష్టమీ లక్ష్మి. వీళ్ళందరికీ 8వ లక్ష్మి నేను వీళ్ళని నడిపిస్తాను. నా పేరు ఎవరు తెలిసిన? పురోగా. ఎదరా రేపు పొద్దున వాళ్ళకి ఐశ్వర్యం వస్తుందంటే ఇవాళ రాత్రి నుంచి వాళ్ళకి చిహ్నాలు కనపడతాయి. విష్ణుమూర్తికి పులకాంకరాలు వస్తాయంటే ఈవేళ ఇంకా చూడకుండా ఒంటికి పులకాంకరాలు వచ్చాయంటే అది ఆ తల్లి కంటవీక్ష పడుతుంది అర్థం. ఇది పురోగా, పురహ గచ్చతీతి పురోగా 8 మంది లక్ష్ములు. ఈ 8 లక్ష్ముల్ని ఎంత చిత్రంగా కోరుతున్నాడు. అన్నింటికీ డబ్బుని అర్థం చెప్పకూడదు. ఇది ఒక చిత్రలేఖం, ఒక పదచిత్రం చూపించాను మీకు. అంటే విష్ణుమూర్తి ఒళ్ళంతా పులకాంకరాలు. పక్కన బొగర చెట్టు రాసుకోండి, ఈ పక్కన విష్ణుమూర్తిని రాసుకోండి. ఆయన నల్లగా ఉంటాడు, అది ఒక చెట్టు నల్లగా ఉంటుంది. తమాలో ఉన్నాడు. అందుకనే 2వ శ్లోకం దగ్గర వెళదాం చూడండి. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమ త్రప ప్రణిహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ ముహోత్పులేయ సామి శ్రియం దిశతు సాగర సంభవాయ. శ్రియం దిశతు ఇక్కడ సంపద అంటాడు. ఇక్కడ సంపద ఏమిటి? ఈ శ్రీ అంటే అన్యోన్యం తాలూకు ప్రేమటండి. అన్యోన్య ప్రేమ. నీ తమ్ముడికి నీకు, నీ అక్కకి నీకు, మీ అమ్మకి నీకు, నీకు నీ భార్యకి అన్యోన్య ప్రేమ ఏదైతే ఉందో శ్రీ శబ్దానికి 32 అర్థాలు ఉన్నాయి. అన్నీ కుదరదు కనుక ఒక్కచోట చెప్పింది ఇంకోచోట చెప్పలేదు ఆయన. చెబుతున్నాడు చూడండి. ఇది ఒక పదచిత్రం అండి. నిజంగా మీరు ఎవరు చిత్రకారులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బొమ్మ వేసేది. ఎలా ఉందట? ముగ్ధా, దాంతో మొదలెట్టాడు. ముగ్ధా, ముగ్ధకి సిగ్గు ఉంటుంటారు. 15 ఏళ్ల లోపల పెళ్లి చేస్తే పూర్వం సిగ్గుపడేవారు. బుర్ర ఉంచుకునేవారు, బుర్ర ఎత్తేవారు కాదు. ఈవేళ పెళ్లిలో బుర్ర ఉంచుకోకపోతే మా అత్తయ్య లాగి లంపకాయ పుట్టింది మా అక్కని. చిన్నప్పుడు 10 ఏళ్ల పిల్లకి పెళ్లి చేశారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? సిగ్గా ఏం తెలుస్తుంది? బుర్ర ఉంచుకోలేదు, లాగి లంపకాయ పుట్టింటారు. అలాగా బుర్ర ఉంచుకోవాలట. ముగ్ధ ఆ బుర్ర ఉంచుకోవడం ఏం చేత? సిగ్గు చేత ఉంచుకోవాలట, అవమానం చేత కాట. సిగ్గు చేత ఉంచుకోవాలట. ముహుర్విదధతి వదనే మురారేహే. మురారేహ వదనే. అక్కడ మురారి శబ్దం వేసేయండి. ప్రతి శబ్దం వెనకాల గొప్ప రహస్యం ఉంది. మురారి అంటే ఎవరండి? మురా అనే అసురుని చంపినవాడు. అంటే 2 లక్షణాలు ఉన్నాయి ఇందులో. శాశ్వతను రక్షించాడు అంటే బ్రహ్మగారిని, ఈశ్వరుని రక్షించాడు. శాశ్వత రక్షణ, రక్షశిక్షణ 2 ఉన్నాయి మురారి శబ్దంలో. అందుకని మురారి శబ్దం వేశాడు. ఏమిటయ్యా మురాసుడు చేసిన పని? వాడు వరం కోరుకున్నాడు ఈశ్వరుడి దగ్గరే. ఏమిటి వరం? నా చెయ్యి ఎవరికైనా తగిలిందా వాడు మాడి మసైపోవాలని కోరుకున్నాడు. వీడు మరో భస్మాసురుడు. వీడు అసలు ముందువాడు వీడే, తర్వాత భస్మాసురుడు వచ్చాడు. ముందు కల్పాలో మురారే. సరే ఇష్టం తీసుకో అన్నాడు. అక్కడి నుంచి రావడం మొదలెట్టాడు. ఆ విష్ణుమూర్తి మీద, ఆ ఈశ్వరుడు బ్రహ్మగారిని చేయి పెడతానంటున్నాడు. అప్పుడు అందరూ వచ్చి, దేవతలందరూ వచ్చి విష్ణుమూర్తి వెనకాల దాముకున్నారు. ఆయన నన్ను ఏమైనా చేస్తాడనుకుంటున్నావా? రావయ్యా విష్ణు అన్నాడు. మురాసుడు వచ్చాడు విష్ణుమూర్తి దగ్గరికి. సరే నీతో యుద్ధం చేయమంటా చేస్తాను, కానీ నాకు ఎదుర్కొండా రావడానికి నీ గుండెలు ఎందుకు అదురుతున్నాయి అన్నాడు. నువ్వు గడగడలాడిపోతున్నావు ఏమిటి? నువ్వు వణుకుతున్నావు ఏమిటి? నీ గుండె అదురుతోంది ఏమిటి అన్నాడు. ఏమదురుతోంది అన్నాడు. ఏమదురుతోంది అన్నాడు. చక్రం వాడి వసైపోయాడు. మహామాయ కైటపు చిత్తు కదండి మహానుభావుడు విష్ణుమూర్తి అంటే. మురారేహే, అక్కడ మురాసుని సంహారం చేశాడు, వీళ్ళు రక్షించాడు. 2 లక్షణాలు ఉండాలి. 1 భయలక్షణం, 2 త్రపాలక్షణం. ప్రేమ త్రప, ఆ భయం ప్రేమగా మారింది. వేరే విషయం. ప్రేమ త్రప 2. 1 త్రపాలక్షణం, 2 ప్రేమ. ప్రేమ త్రప ప్రణిహిత అని గత ఆగత అని లక్ష్మీదేవి చూపులు చూస్తుంటండి. విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడు? లక్ష్మీదేవి ఆయన కాళ్ళు పిసుకుతోందండి. ఈ శ్లోకంలో చిత్రం వేయాలంటే ఆయన కాళ్ళు పిసినట్లుగా చిత్రం వేయాలి.
ఎలా ఉంది చూడండి. ముగ్ధా ఊర్విధి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగదాని మాలాదృశోహో మధుకరీవ మోహోత్పులేయ సామీ శ్రియం దిశతు సాగర సంభవాయా. ఈ సాగర సంభవాయలా ఉందండి. ఆ సముద్రంలో పుట్టి ఆయన కాళ్ళు ఎప్పుడు సముద్రం పెట్టి కూర్చుని ఆయన నొక్కుతూ ఉంటుంది తల్లి. భుజంగ సయాంగనాయా, భుజంగ సయాంగనాయా ఇంకో చోట అలా ఉంటుంది. భుజంగ సయాంగన ఇంకో 4వ శ్లోకంలో ఎక్కడ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాం చూడండి. ఆ తల్లి చూద్దాం అనుకుంటాంట. చిన్నప్పుడు పెళ్లి చేసినప్పుడు ఇవేమి ఆయన చాలా బాగున్నాడే అన్నారనుకోండి, ఒకసారి చూస్తుంది, సిగ్గుతో కళ్ళు ఉంచుకుంటుంది, చూస్తుంది, సిగ్గుతో కళ్ళు ఉంచుకుంటుంది. ఏ నాట వాళ్ళండి వీళ్ళు? ఆది దంపతులు కదా వాళ్ళ. ఎన్నాళ్ళు బట్టి కాపురం చేస్తున్నారండి. చేస్తున్నా కూడా ఆయనకేసి చూస్తే ఈవిడికి సిగ్గుట, ఈవిడికేసి చూస్తే ఆయనకి సిగ్గుట. చూపులు కలపడానికి సిగ్గుపడిపోతున్నారు వాళ్ళు. పోతన గారు అంటారు అప్పుడే సాగర సంభవాయాహ. ఈ లక్ష్మి 7వ లక్ష్మి. ఇప్పటికి ఎంతమంది లక్ష్మి వెళ్ళారు తెలిసినా? 7 లక్ష్ములు అవతరించారు. ఇప్పటికి 7 లక్ష్ములు. మనం ఇప్పుడు 7వ లక్ష్మి కాలంలో ఉన్నాం. 7వ లక్ష్మి ఎవరో తెలిసినా? పాల సముద్రం చిలగ్గా పుట్టిన లక్ష్మి. మొదటిది స్వయంభూ మన్వంతరం. స్వయంభూ మన్వంతరం ఆ తల్లి భార్గవనందనాయ అంటాడు ఒక చోట. భృగు మహర్షి కూతురు, భార్గవుని కూతురు. భార్గవనందనాయ మొదటి కల్పంలో మొదటి మన్వంతరంలో ఆయన భృగు మహర్షికి సంజాతగా పుట్టింది. 2వ కల్పంలో అగ్నిహోత్రం నుంచి హుతాసనాత్ స్వారోచిష మన్వంతరం. 2వది స్వారోచిష మన్వంతరం. హుతాసనాత్ అగ్నిహోత్రం నుంచి పుట్టింది ఆ తల్లి. తర్వాత తామస మన్వంతరం 3వది. జలాదుత్థితాదేవి జలంలోంచి పుట్టింట. అగ్నే రాపహ కదా, జలంలోంచి పుట్టింట, నీటిలోంచి పుట్టింట. ఆవిడని కమల అంటారు. నీటిలోంచి పుట్టిన వాడిని ఎవరు అంటారు? కమల. కమ్ అంటే నీటిని, అలా భూషయితి అలతి అంటే భూషయితి కనుక అలా అన్నారు. కమ్ అలా నీటిని భూషించి ఉంటుంది కనుక, నీటిలో పుట్టింది కనుక ఆ తల్లిని కమల అన్నారు. ఇది 3వ మన్వంతరంలో కమల పేరు. మొదటి మన్వంతరంలో భార్గవుని పేరు. 2వ మన్వంతరంలో అగ్ని సంభవ. తాం అగ్నివర్ణాం అగ్నిహోత్రం పుట్టింది కనుక ఆ తల్లి అగ్నివర్ణ అన్నారు. ద్రౌపదీదేవిని కూడా చెప్పారు. ద్రౌపది అగ్నిహోత్రానికి పుట్టింది కదా, ద్రౌపదిని కూడా ఆ మన్వంతరంలోకి లాగారు. ఇంకా 4వ మన్వంతరం చాక్ష మన్వంతరం. అగ్నే రాపహ అద్భ్య పృథివీ. ఈ భూమిలోంచి పుట్టింట ఆ తల్లి, భూమిలోంచి పుట్టింట. ఆవిడే సీతాదేవి అన్నారు. సీతాదేవి మరో కూడా ఉండొచ్చు. సీతాదేవి కూడా భూమిలోంచి పుట్టింది కనుక 4వ మన్వంతరంలో భూమిజ అన్నారు. ఇక్కడ 4వ మన్వంతరంలో 4 లక్షల పేరు చెప్పుకున్నాం. 5వ మన్వంతరం రైవతిక మన్వంతరం. ఉత్ఫుల్ల కమలోద్భూత బాగా వికసించిన విజయరేఖల పద్మలోంచి పుట్టింట ఆ తల్లి. కమలే కమలాలయే. అప్పటి నుంచి ఆ తల్లిని కమలాలయ అన్నారు. కమల నుంచి పుట్టింది కనుక రైవతం అయింది. తర్వాత మన్వంతరంలో ఎక్కడి నుంచి పుట్టిందయ్యా? బెల్వాదుత్థితాదేవి. బెల్వవృక్షం నుంచి పుట్టింటండి. మారేడు చెట్టు నుంచి పుట్టింటే ఇది ఆకాశత్వానికి సంకేతం, ఆకాశ లక్షణం. ఇంకా 7వ మన్వంతరంలో సాగర సంభవాయా. ఇదిగో మనకి డీరెస్ట్ లక్ష్మి ఎవరయ్యా అంటే, మనకి దగ్గరగా మనతో పాటు పుట్టిన లక్ష్మి ఎవరయ్యా అంటే ఈ వైవస్వత మన్వంతరంలో, ఈ కలియుగంలో అనుకుంటాం కదా. కలియుగం కాదు ఏడిచి అప్పుడు కృతయుగంలో ఆ తల్లి పుట్టింది కనుక ఈ తల్లిని సాగర సంభవ అన్నారు. ఇప్పుడు సాగర సంభవాయా ఆ తల్లి గురించి చెబుతున్నాడు. ఆ తల్లి పుట్టిన వెంటనే అడుగు భూమి మీద వేసింటండి. భూమి మీద వేసిన వెంటనే వరుణుడు వచ్చే మాల ఇచ్చేట. వరుణుడు, అమ్మా ఈ మాల ఎవరో మెళ్ళలో వేస్తావో నీ ఇష్టమమ్మా, ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి, నువ్వు త్రిభువన సామ్రాజ్య పట్టాభిషిక్తురాలు చేస్తాను నిన్ను అని ఆవిడ చేతికి మాల ఇచ్చేట. వరుణుడు అంటే సోదరుడు. ఇప్పుడు స్వయంవరానికి బయలుదేరేట. స్వయంవరానికి లక్ష్మి ఎవరిని వరిస్తుంది అంటే చూడండి. మొట్టమొదటి చూసినట్టు మాల పట్టుకుని, ఆ మాల ఎలా ఉందయ్యా? తుమ్మిదలు మారుమోగిపోతాడు, మంచి అందంగా ఉంది, గుమ్మలు ఆడిపోతాడు, తుమ్మిదలు మారుమోగిపోతున్నాయట. ఎదురుగుండా చూసింట ఎవరున్నారు? దుర్వాసాది మహర్షులు ఉన్నారట. తపస్వీ, మహాతపస్సులు. కింటు క్రోధ నా ముక్తికారకం. కానీ కోపాన్ని వాళ్ళు జయించలేకపోయారు.
కోపాన్ని జయించలేకపోయారు. ఎంత తపస్సు చేస్తేనేమండి కోపాన్ని జయించలేకపోతే అలా చూసేట ఆ కొంగ కాస్త మాడిపోయింట. భారతంలో కథ ఇది. ఎంత తపస్సు చేసినా కొంగ మీద చూపించాడు కోపాన్ని, అది కాస్త మాడి కింద పడిపోయింది. కోపాన్ని జయించలేని వాళ్ళకి లక్ష్మీదేవి లభించటండి. అది ఒక లక్షణం. అలా చూసింట బ్రహ్మాదులు కనిపించారట. ఈ బ్రహ్మాదులు ఏమిట, వీళ్ళకి ఎంత ఉన్నా ఇంకా చాలట. అంతేకాట ఆయన చేసిన అకృత్యం కూడా ఉంది. అందుకోసం వీళ్ళ లాభాలు కాముకో నా కాముకం వరతే లక్ష్మీ, కాముకుణ్ణి లక్ష్మీదేవి వరించటండి. ఇంకో దిక్కే చూసింట అక్కడెవరున్నాయా అన్నారు. ఇంద్రాదులు ఉన్నట్ట. పరతో వ్యపాశ్రయ, వాళ్ళకి ఉన్నది చాలదా అందరిది లాగేసుకొని చూస్తూ ఉంటాడు ఇంద్రుడు. కనుక వీళ్ళు అనుకుంటుందిట వాళ్ళని తొలగపుచ్చుందిట. లక్ష్మి ఎవరిని వరిస్తుందో చెబుతాడు వరసాక్కో. పరతో వ్యపాశ్రయ, అక్కడ శివచక్రవర్తి ఉన్నట్ట, మహాదానకన్నులు ఉన్నట్ట, మహాదానాలు చేసిన వాళ్ళు ఉన్నట్ట. వీళ్ళకి వేద్దామా అనుకుందిట. త్యాగ కుత్రచేతు నా ముక్తికారకం, నువ్వు దానాలు చేసేంత మాత్రం చేత నీకు మోక్షం రాదు, ఇంకో జన్మ వస్తుంది, మంచి జన్మ వస్తుంది. అందుకని త్యాగ క్వచిత్తత్ర నా ముక్తికారకం, మోక్షప్రదాత ఎవడో వాణ్ణి పెళ్ళాడుతుంది తప్ప మోక్షం రాని వాడిని ఎందుకు పెళ్ళాడుతుంది తల్లి, వాణ్ణి గింటేసింట. ఆ తర్వాత సనక సనందరాలు కనిపించారట. 6 ఏళ్ల కుర్రాళ్ళు వీళ్ళు. నహిమే కాంక్షతే నమాం కాంక్షతే, వాళ్ళకి నేనక్కర్లేదు, నేను వాళ్ళు శుద్ధ సత్వ సంపన్నులు, మహాయోగ్యులు, వినీతులు, ముక్తి ప్రదాతలు, ముక్తి ఇవ్వగలరు, ముక్తిని పొందగలరు, వాళ్ళని వరించచ్చు. కానీ నమే కాంక్షతే, వాళ్ళు నాకు కోరదగిన వాళ్ళు కాదు, వాళ్ళకి నేనక్కర్లేదు, నేను అందరికీ కావాలి, వాళ్ళకి మాత్రం నేను అక్కర్లేదు. ఇటుకేసి చూసింట మార్కండేయ మహర్షి కనిపించట. ఓహో చిరాయుష్కుడిని పెళ్ళాడచ్చు. అందుకని జాతకాలు చూపిస్తారు పెళ్ళికి, వీడికి ఆయుర్దాయం ఎంతవరకు ఉందని పెళ్ళాడచ్చు అనుకుందట. కానీ ఒళ్ళంతా కష్టపెట్టుకుని ఉపవాసాలు చేసి మంచినీళ్ళ తాకుండా ఉపవాసాలు చేసి నాలుగు బతుకుతున్నట్ట. ఉపవాసాలు చేస్తే నీ ప్రాణాలు పోకంటే ఉపవాసాలు చేయకు, నువ్వు ఉండలేకపోతే హాయిగా పాలు తాగు, లేకపోతే పరవణం చేసి తిను, లేకపోతే ఉప్పిండి చేసి తిను ఏకాదశి ఉపవాసానికి. అంతే తప్ప నీ ఒంటిని కృష్ణపురుషుని వాళ్ళు ఎవరిని వరించట తల్లి, సౌభాగ్యవతల్ని వరిస్తుంటా. ఆ పక్కన ఈశ్వరుడు ఉన్నట్ట చూసింట, మహామంగళ స్వరూపుడు, ఆదిదేవుడు, మహా తపస్వి, యోగీశ్వరేశ్వరుడు, అనేక మందికి మూలదేవుడు. ఈయన వరిద్దామా అనుకుందిట. నా మాంగళ్య భాక్ నా మంగళజీవి శ్మశానవాసి, శ్మశానంలో నివసిస్తుంటాడు, ఒంటికంతా బూడిద రాసుకుంటాడు, కాష్టాలు బూడిద, కానీ ఎతడు నాకు వరింపయోగ్యుడు కాదు అని ఇంతమందిని కొట్టి పడేసి ఏవం విమృశ్య అవ్యభిచారి సద్గుణై వరం నిజైకాశ్రితయ గుణాశ్రయం వవ్రే వరం సర్వగుణైరపేక్షితం రమా ముకుందం నిరపేక్షం ఈప్సితం. రమా ముకుందం వవ్రే భాగవతంలో శ్లోకం. ఆ లక్ష్మీదేవత విష్ణుమూర్తిని వరించింటండి. ఎందుకు విష్ణుమూర్తిని వరించింది అన్నారు. నిరపేక్షం ఏవం విమృశ్య అవ్యభిచారి సద్గుణై, ఆయన ఉన్న సద్గుణాట ఎప్పుడూ ఏ సమయంలోనూ కూడా ఇంత పిసరు కూడా పక్కకి వెళ్ళవటండి, ఆ సద్గుణాలు. అవ్యభిచారి సద్గుణై పరం పరలోకవాసైన నిజ ఏకాశ్రితయ గుణాశ్రయం, నేను వరించాలంటే సమస్త గుణాలు ఈయనలోనే ఉన్నాయి. నిజ ఏకాశ్రితయ గుణాశ్రయం వవ్రే, అటువంటి వరం సర్వగుణై అపేక్షితం, అన్ని గుణాలు ఆయనలోనే ఉన్నాయట. అందుకని రమా ముకుందం నిరపేక్షం ఈప్సితం. అప్పుడు లక్ష్మీదేవి ఆయన మెడలో మాల వేయడానికి వెళుతూ ఉంటాండి. వెళ్ళుసారి మొహం కేసి చూసింట, సిగ్గుపడి బుర్రంచుకుంటాడ. మళ్ళీ మొహం కేసి చూసింట, సిగ్గుపడి బుర్రంచుకుంటా. అది కాస్త ఇక్కడ ఆకొచ్చాడు ఈయన శంకర భగవత్పాదులు. ముగ్ధ ముహుర్విదధతి వదనే మురారే, ఆయన మొహం కేసి చూసింట, సిగ్గుపడిపోయిందట. భర్త మొహం కేసి చూస్తే సిగ్గు అనే గుణం కలగాలి, అప్పుడు సరైన స్త్రీ. భార్య మొహం కేసి చూస్తే మొట్టమొదటిసారి భార్య మొహం కేసి చూస్తే అనిపించాలట, అప్పుడు సరైన జోడిట. ముగ్ధ ముహుర్విదధతి, చూస్తుంట బుర్రంచుకుంటూ అంట. ఈ చిత్రలేఖనం ఏమన్నా గీయగలరా? ఇది బొమ్మ గీయాలండి. పోతన గారు గీశారు. హరి చూసిన సిరి చూడదు
విష్ణుమూర్తి చూసేట ఈవిడికేసి హరి చూసిన సిరి చూడదు, సిరి చూసిన హరియు తాను సిగ్గును పొందును. ఈవిడు చూస్తున్నా ఆయన సిగ్గుపడుతున్నట్ట, ఆయన చూస్తున్నా ఈవిడు సిగ్గుపడుతుంటాడు. ఇది ప్రేమించుకుని అప్పుడే ప్రేమలో పడ్డ యువకులను చూడండి, అప్పుడు ఉంటుంది ఈ స్థితి. కానీ ఈ యువకులు, ఈ దంపతులు చిరకాలపు దంపతులైనా ఎప్పటికీ వాళ్ళగా ఉండాలి, ఎప్పటికీ అలాగా ఉండాలి. భార్య భర్తని రోష కషాయత రోక్షణ వీక్షణాలతో చూడకోట, ప్రేమ మనందాయితమైన వీక్షణాలు చూడాలని చెబుతున్నాడు. లోకాన్ని ఉపదేశం చేస్తున్నాడు శంకర భగవత్పాదులు. రమా సిరి చూసిన హరి చూడదు, హరి చూసిన సిరి చూడదు, సిరి చూసిన హరి తాను సిగ్గును చెందను. సిరయను హరియను చూడగా, సిరయను హరియను తమలో సరిచూపులు చూడ, సరిచూపులు చూడ. ఎటే టైం ఒక్కసారి ఒకళ్ళొకళ్ళు చూసుకున్నట్టండి, ప్రథమ వీక్షణం అంటారు. ఎటే టైం సిరియను హరియను తమలో సరిచూపులు చూడ. ఈవిడ ఆయన కళ్ళకు చూస్తుంటా, ఆవిడ ఈయన కళ్ళకు చూస్తుంటా, అంతే. సరిచూపులు చూడ మరుడు సందడి పెట్టెన్. చక్కని బాణాలు వేసాడు మన మొదలు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అన్నదానికి ఉదాహరణ ఇది శ్లోకం అండి, ఈ పద్యం అండి. ఆ లక్షణాన్ని 9వ పదంగా చెబుతున్నాడు. ముహుర్ విదసతి వదనే మురారే ప్రేమ త్రప. ప్రేమగా చూస్తుంట, కానీ త్రప సిగ్గొచ్చి పొరవంచుకుంటాడు. త్రప ప్రణిహిత అని గత గత అని ప్రేమతో చూపులు ఆయన మీద పడుతున్నాయట, సిగ్గుతో చూపులు వెనక్కి వస్తున్నాయట. అది ఎలా ఉందయ్యా అంటున్నారు. మాలాదృశోహో మధుకరీవ మోహోత్పలేయా. ఇక్కడ వేసాడు పదం. ఈ మహోత్పలం అంటే చాలామంది వ్యాఖ్యాతలు పెద్ద కలుపు అని రాశారండి. ఉత్పలం అంటే కలుపు కదా, మహోత్పలం అంటే పెద్ద కలుపు అని రాసేశారు. కాదు, మహోత్పలం అంటే పద్మం అర్థం. అక్కడ చాలామంది తప్పు రాశారు. అక్కడ ఆ మహానుభావుడికి ఏ పద్మం వేయచ్చు కదా, మహోత్పలం ఎందుకన్నాడు? ఆ మహోత్పలం ఉత్పలం ఉంది. ఉత్పలం అంటే కలువ, మహోత్పలం అంటే పద్మం. అంటే ఆయనలో 2 లక్షణాలు ఉండాలి, 2 లక్షణాలు ఉండాలి. ఎందుకంటే ఇది 9. ఈ 9 సాయంకాలం అయ్యేటప్పటికీ ఎక్కడ పువ్వు ముడుచుకుపోతుందని భయం కొద్దీ గబుక్కున వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ముడుచుకోలేదు కదా, మళ్ళీ దూరుతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది, మళ్ళీ దూరుతుంది, మళ్ళీ వస్తుంటుంది. అలాగా లక్ష్మీదేవి ఆయన కంటికేసి చూస్తూ అంట. ప్రేమత్రప ప్రణిహిత అని గత గత అని మాలాదృశో మధుకరీవ మహోత్పలేయ. ఒక పద్మంలో 9ల బారు భయంతో ఎక్కడ ముడుచుకుపోతున్నారో భయంతో వెనక్కి వస్తుంది, ఇంకా ముడుచుకుపోలేదని ధైర్యంతో ముందుకెళ్తోంది. ఈ కంటి చూపులు కూడా మురారి కదా, భయపెట్టేవాడు కూడా ఆయన. ఎక్కడ భయపెడతాడని భయంతో బుర్రంచుకుంటూ అంట, ప్రసన్నంగా చూస్తున్నాడని ఆయనకేసి చూస్తూ అంట. అక్కడ 9లతోటి ఈవిడి కంటి చూపులు మాల వేశాడు, మహోత్పల శబ్దాన్ని వాడాడు. మహోత్పలేయ సామే శ్రీయం దిశతు. ఆ తల్లి నాకు సంపదనిచ్చినగాక, బలమునిచ్చినగాక, తెరిసినిచ్చినగాక అని వర్ణిస్తున్నాడు. ఇలా వర్ణించడానికి కారణం ఏమిటంటే చెప్పాను మీకు. స ముని అముజిత్ కుటుంబిని పదచిత్రై నవనీత కోమలై. దీన్ని గీస్తే ఆవిడ చూసినట్లుగా ఒక బొమ్మ వేయాలి, ఆవిడ కళ్ళు మూసుకున్నట్లుగా ఒక బొమ్మ గీయాలి. ఆ చూపుల్లోంచి 9లు ఆయన మీద పడుతున్నట్లుగా ఒక బొమ్మ గీయాలి, ఆయన మొహొచ్చి పద్మలా ఒక బొమ్మ గీయాలి. చిత్రలేఖనం చేశాడు. ఇక్కడ పదచిత్రం అంటే ఇదిగో ఇది ఇంత అమోఘ. ఆయన ఏమిటండి 5 ఏళ్ళ కుర్రాడు, భార్యాభర్తల మధ్య శృంగారభావం, ఆయనకి ఏం తెలుసండి? అయినా రాశాడు అంటే మధురై ఉపస్థితవాం తవై ద్విజదారిద్ర్య దశ నివర్తయే. ఇలా ఈ 18 శ్లోకాలు చెప్పేటప్పటికీ ఆ లక్ష్మి ప్రత్యక్షమైందిట. విదితం తవ వత్స హృద్గతం, విదితం తవ వత్స హృద్గతం కదమేభి నా పురాభవే శుభం, కుతమేభి నా పురాభవే శుభం అధునా మదపాంగపాత్రతం కదమేతే మహితాం అవాప్నుయు. నాయనా పిల్లాడా, నన్ను పిలిచేవరా, బాగానే ఉందిరా. విదితం నీ మనసు నాకు తెలిసిందిరా. తవ వత్స హృద్గతం నీ మనసులో ఏముందో నాకు తెలిసిందయ్యా. కదమేభి నా పురాభవే శుభం. పూర్వజన్మలో ఈ పిల్ల కానీ ఆయన కానీ ఈ ఒక్క మంచి పుణ్యం చేయలేదురా. మీరు పిండి రొబ్బితే మీకు ఇడ్లీలు వస్తాయి, అంతేనే కదా, లేకపోతే ఎలా వస్తాయి? రావే.
నువ్వు పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో నీకు ఆహారం. నువ్వు ఏ పుణ్య కర్మలు చేయకపోతే నా పురాభవే శుభం, పూర్వజన్మలో ఏ సుకృతం చేసుకోలేదురా, ఇప్పుడు ఏమంటావురా నాయన? నా పురాభవే శుభం అధునా మదపాంగ పాత్రత. ఇప్పుడు నా కంటి చూపు ఆయన ప్రశంసమంటున్నావు, వాళ్ళ మీద ప్రశంస చేయమంటున్నావు. మదపాంగ పాత్రత కదేమీతే, ఎలాగా మహితాం అవాప్నయు, ఎలాగ వాళ్ళు మహత్వ పొందుతారు, ఎలాగ మంచి పొందగలుగుతారు? వాళ్ళు పుణ్యం చేసుకోలేదు. ఎవరైనా పుణ్యం చేసుకుంటేనే ఇస్తాను, చేయకపోతే ఇవ్వను. మీరే ఆలోచించండి. మీరు ఈవేళ హాయిగా కట్టు నిండా ఒంటి నిండా బట్టలు కట్టుకుంటున్నారంటే క్రితం దినంలో మీరు అనేక వస్త్రదానాలు చేసుకున్నారు. ఇవాళ ఒంటి కడుపు నిండా భోజనం చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు అన్నదానాలు చేసుకున్నారు. ఇవాళ మంచి అందమైన రూపం వచ్చింది అంటే క్రితం దినంలో ఎవరిని ఆక్షేపణ చేయలేదు, కురూపుగా ఉన్న వాళ్ళు మీరు ఆక్షేపణ చేయలేదు. పూర్వజన్మలో చేసుకున్నది ఈ జన్మలో వస్తుంది, ఈ జన్మలో వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడే చెబుతున్నాడు. అందుకని వీళ్ళు ఏమీ చేసుకోలేదురా నాయన, ఈ జన్మలో ఏమిమ్మంటావురా, ఎలా ఇమ్మంటావురా అడిగింది. అప్పుడు ఆయన రికమెండ్ చేశాడండి. శంకర భగవత్పాదులు ఆ లక్ష్మీ పరాభట్టారు కానీ ఈ ద్వితి కుటుంబం కోసం రికమెండ్ చేస్తున్నాడు. ఏమని? ఇది తద్వచనం సశుశ్రవాన్ నిజగాదాంబ మయా ఇదం అర్పితం మయీదం అర్పితం. అమ్మా తల్లి, నిజమే పూర్వజన్మలో ఏమీ చేసుకోకపోవచ్చు, కానీ ఈ జన్మలో నాకు ఆమలకు ఇచ్చింది కదా తల్లి. ఆమలుగా ఉంటే తెలుసును కదా, నీ కంటి నీ తపశ్శక్తి చేత సంభవితం అయింది కదా. ఇటువంటి ఆమలకు దానం చేసింది. మీరు రూపాయి దానం చేస్తే వేరు, ఓ పండు దానం చేస్తే వేరు, వస్త్రదానం చేస్తే వేరు. పెరుగుతూ ఉంటుంది దాని తత్వం పెరుగుతూ ఉంటుంది. పళ్ళల్లో గల ఆమలకం చాలా శ్రేష్టం. ఆమలక దానం ఇచ్చింది కదా మా తల్లి. కనుక మయి ఇదం అర్పితం ఫలం అద్య దదస్వ తత్ఫలం, ఫలమద్య దదస్వ తత్ఫలం దయనీయో ఎదితేహం ఇందిరే. నీకు దయ ఉంటే తల్లి, నా మాటను వినదలుచుకుంటే, నా కోరిక నువ్వు అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడా, తను మాత్రం ముష్టెత్తుకుంటున్నాడా? ఏమిటండి ఈ తత్వం? నాయనా, నీకున్నది నువ్వు తినడం కోసం కాదు, ఇది సందేశం కదా. ఇది నీది తీసి నీ పిల్లలకి పెట్టేసి నీ మనవలకి పెట్టేసి వాళ్ళకి ఆస్తులు వేసి ఎవరికి ముష్టాడికి బెచ్చం కూడా వేయకుండా దాచి సంపాదించిన డబ్బు నిలుస్తుంది అనుకుంటున్నావా? పోతుందిరా నాయన, పెట్టుకునేదే కూడా వస్తుంది ఎప్పుడు కూడా. దయనీయో ఎదితేహం ఇందిరే అని ఎప్పుడైతే అన్నాడో ఆ తల్లప్పుడు అమునా వచనేన తోషిత, అమునా వచనేన తోషిత కమలా తద్భవనం సమంతతః, కమలా తద్భవనం సమంతతః కనకామలకై అపూరయత్ జనతాయ హృదయం చ విస్మయై. కనక ఆమలక వర్షం కురిపించింది ఆ తల్లి. మొత్తం ఇంటి నిండా నిండిపోయింది. ఎక్కడ ప్రతి పరమాణువు నిండా బంగారు పుస్తకాల వర్షం కురిపించింది ఆ తల్లి. అప్పుడు అంతకు ముందు శ్లోకం ఎవడో చూసారా? 8వ శ్లోకం. దజ్జాత్ దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ అకించన విహంగ శిశో విషన్నే దుష్కర్మ కర్మం అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నారాయణ ప్రణయిని సంబోధనలో రహస్యం ఉంది, ప్రతి సంబోధనలో రహస్యం ఉంది. అమ్మ లక్ష్మి అంటలేదు, నారాయణ ప్రణయిని. నీటికి అయినమైన వాడికి భార్య అని పిలుస్తున్నాడు. నారాయణ అంటే ఎవరు? నారాహ ఆపహ కదా, నీరు అయినంగా స్థానంగా కలవాడని ఆయన నారాయణ పేరు. ఆ నారాయణ యొక్క భార్య అని సంబోధన చేస్తున్నాడు. ఎందుకని? దజ్జాత్తు దయానుపవనో ద్రవిణాంబుధారా. వర్షం కురవాలి. ఏం వర్షం? ద్రవిణ వర్షం కురవాలి. ద్రవిణం అంటే ద్రవిణానికి 8 అర్థాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. ద్రవిణానికి ఐశ్వర్యం ఒక అర్థం ఉంది, బంగారం ఒక అర్థం ఉంది. బంగారం అర్థం ఉంది ద్రవిణానికి, బలం అర్థం ఉంది, ఆయుష్ అర్థం ఉంది, ఓజస్ అర్థం ఉంది. కానీ ద్రవిణాంబుధారాం బంగారపు ధారణ కురిపించమ్మా అన్నాడు. అనుకోకుండా అన్నాడు మహానుభావుడు. ఎక్కడ? అస్మిన్ అకించన విహంగ శిశౌ విషన్నే. ఏ పుణ్యాలు చేసుకోలేదు ఈ తల్లి, ఇప్పుడు ఒక్కడే పుణ్యం చేసుకుంది. చాతకపక్షి ఉంది. చాతకపక్షికి అమ్మ దాతలు చల్లటి నీళ్ళు ఇస్తాను, ఫ్రిడ్జ్లో నీళ్ళు పెడితే తాగుతుంది. అది కాలువలో నీళ్ళు తాగదు, నదులో నీళ్ళు తాగదు. వర్షం కురిస్తే ఆ వర్షం అప్పటిదాకా గొంతు కంటే చచ్చిపోతుంది తప్ప ఎవరింట్లో నీళ్ళు తాగదు, ఏ కుళాయిలో నీళ్ళు తాగదు,
పిచ్చుకలు అవి కాకులు తాగుతూ ఉంటాయి, కుళాయి కొట్టడం పక్క తిప్పి నీరు తాగుతూ ఉంటాయి. కానీ చేతకపక్షం మాత్రం వర్షాత్ వర్షం, ఈ వర్షం నుంచి మరో వర్షంలో ఎదురు చూస్తుంది తప్ప చచ్చిపోయినా సరే మరో నీరు తాగదు. అస్మిన్ అకించన విహంగ శిశో, ఈవిడికి ఎవరి డబ్బులు వచ్చినా పుచ్చుకోదమ్మా తల్లి. ఎంత రహస్యం చెప్పాడండి. ఇస్తే పుచ్చుకో, లాగే లాగే లాగే, ఏమిస్తావు చెయ్యి చెప్పేవాళ్ళు తప్ప ఇస్తాను పుచ్చుకోనేవాళ్ళు ఎవరు లేరు వీళ్ళ ప్రపంచంలో కర్మ. అందుకని అకించన విహంగ శిశో, ఏమీ దరిద్ర స్థితిలో ఉన్న ఒక చిన్న పక్షిపిల్లమ్మ ఈ తల్లి, పక్షిపిల్లమ్మ. ఏం పక్షిపిల్ల? చాతక పక్షిపిల్ల. ఈ చాతక పక్షికి ఈ నీరు సరిపోదు, ఈడికి ఎవరి డబ్బు ఇచ్చినా అక్కర్లేదు, ఆ వేళతో అయిపోతుంది. నువ్వే ఇవ్వాలి తల్లి, నువ్వే ఇవ్వాలి. అందుకని అస్మిన్ అకించిన విహంగ శిశో విషన్నే, దయార్తురాలమ్మ, ఆ పన్నురాలమ్మ తల్లి. అయితే మీకు సంపదలు వచ్చాయి, మీ దగ్గర పాపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నా మీ దగ్గర సంపదలు ఉన్నాయనుకోండి, ఆ సంపదలు మీ సుఖాన్ని పోవటండి. దశరథ దగ్గర పాపాలు ఉన్నాయి, పుత్రకామేష్టి చేసినా ముందు పిల్లాడు పుట్టినా మంచి గుణవంతుడి పిల్లాడు పుట్టాడు. పాపాలు పోయిన తర్వాత మంచి యాగం చేస్తేనే మంచి పిల్లలు పుడతారు. అందుకని ముందు అశ్వమేధ యాగం చేశాడు, సమస్త పాపాలు పోగొట్టుకున్నాడు, ఆ తర్వాత పుత్రకామేష్టి యాగం చేశాడు. ఇప్పుడైతే ఈవిడ దగ్గర పాపాలు ఉండబట్టు కదా డబ్బు లేకుండా పోయింది. పాపాలు ఉండగా డబ్బు ఇస్తే ఏమవుతుంది? ఆ డబ్బు దుర్వినియోగం అవుతుంది, సద్వినియోగం అవుతుంది. వాడిని కొట్టు, వీడిని చంపు, వాడిని నరకు అనేదాన్ని ఖర్చు పెడతారు, డబ్బులు తాగుడు తందనానికి ఖర్చు పెడతారు. అందుకని అస్మిన్ అకించిన విహంగ శిశో విషన్నే దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం. అమ్మా జన్మజన్మలకు అవసరంకెళ్తాయమ్మా ఆ తల్లిదండ్రులకు దుష్కర్మ. క్రితం జన్మలో దరిద్రం అయితే ఈ జన్మలో దరిద్రుడిగా పుడతాం, ఈ జన్మలో దరిద్రుడిగా పుట్టాం కనుక ఎవరికి ఏం పెట్టుకోలేం కనుక వచ్చే జన్మలో దరిద్రుడిగా పుడతాం. ఒక్క జన్మలో దరిద్రుడిగా పుట్టేవా జన్మలకి దరిద్రుడిగా పుట్టవలసిందే, జన్మలకి దరిద్రుడిగా పుట్టవలసిందే. శంకర భగవత్పాదులు లాంటి వాళ్ళందరికీ వస్తారా? దద్యాత్ దయానుపవన. అమ్మా నువ్వు ఇచ్చే డబ్బు దయా అనుపవన, దయా అనే గాలితో వచ్చేలా చెయ్యమ్మా. అంబుధార కురవాలి, నీరు కురవాలి అంటే వాయువు చేత మేఘం కదలాలి, వాయువు చేత మేఘం కదిలితేనే నీరు వస్తుంది, వర్షం పడుతుంది, లేదా కదలదు, వర్షం పడదు. ఆ వాయువు ఏం వాయువు కావాలి? నీ దయనే వాయువు కావాలి. దయ అంటే ఏమిటి? కృపానొచ్చు కదా. దయ ఎందుకన్నాడు? దయితే రక్షితే అనేనా. దయట తన డబ్బు తాను రక్షించుకోగలగాలట. ఇది ఈ పాట 2 కోట్లు ఇచ్చేసారనుకోండి, మీరు రోడ్డు మీకు వెళ్ళినప్పుడు కూడా పట్టుకుపోతాడు, ఓ పొడి చేసి పట్టుకుపోతాడు, లేదా లాక్కు పట్టుకుపోతారు. కానీ మన దగ్గర డబ్బు వచ్చింది, ఎటువంటి డబ్బు రావాలి? తనను తాను రక్షించుకునే డబ్బు రావాలట. తనను తాను రక్షించుకునే డబ్బు రావాలంటే దయ కావాలట. ఆ తల్లి దయ అనే పవనాన్ని విసిరి ఆ మేఘాలను కలిపి నీరు అనేటువంటి స్వర్ణధాన్ని కురిపిస్తే అప్పుడు మన బతుకులు సస్యశ్యామలం పొందుతాయట. దద్యాత్ దయానుపవన ద్రవిణ అంబుధారాం అస్మిన్ అకించన విహంగ శిశో విషన్నే దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని. వర్షం కురవాలంటే వీడి దగ్గర ఉండాలి కదా. మీ దగ్గర 1 కోటి కొబ్బరికాయలు ఉన్నాయండి, మీ దగ్గరికి నేను వచ్చి ఏమంటే ఒక ద్రాక్షపండు పెట్టండి అడిగాను అనుకోండి, ఏమిస్తారు మీరు? కావచ్చు 10 కొబ్బరికాయలు పట్టుకుపోరాడు ఆయన, ద్రాక్షపండు నా దగ్గర ఏమిస్తాను రా అంటారు. అవునా? వీడి దగ్గర డబ్బు అనే బంగారం కావాలి, జలధార అనే బంగారం కావాలంటే ఎక్కడి నుంచి? వాళ్ళ ఆయన గారి దగ్గర ఉంది. ఏమిటి? నారాయణుడు ఆయన, నీటికి నిలయం ఆయన దగ్గర ఉంది కనుక నువ్వు తప్పకుండా చేయగలవు తల్లి. నారాయణ ప్రణయిని నయన అంబువాహ. ఆ తల్లి కురిపించంట. ఆ కురిపించిన తర్వాత ఇందులో ప్రతి శ్లోకము కూడా ఒక శ్లోకం గంట సేపు చెప్పుకుంటే 18 శ్లోకాలు, 18 గంటలు, 18 రోజులు చెప్పుకునే శ్లోకాలు. అయినా మరొకటి చెబుతాను. 7వ శ్లోకం. ప్రాప్తం పదం ప్రథమతః కలియత్ ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మధేన మయ్యాపతే తద మందరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయా. లక్ష్మీదేవి కొడుకులు ఎంతమంది? ఎవరైనా చెప్పగలరా?
లక్ష్మీదేవి పిల్లలు ఎంతమంది? ఎవరైనా ఉన్నారా లేరా? లక్ష్మీదేవికి ఆశ్రయుడిగా 2 ఉన్నారు, అనాశ్రయుడిగా 3 ఉన్నారు. వేదం 3 చెప్తోంది, లౌకికమైన వాంగ్మయం 2 చెబుతోంది. లౌకికమైన వాంగ్మయం బ్రహ్మగారు, మన్మధుడు 2 పిల్లలు లౌకిక వాంగ్మయంలో. కానీ వైదిక వాంగ్మయంలో ఆనందకర్దమశ్చేవ చిక్లీతి విస్తృతా ఋషయస్తేత్రయ పుత్రా స్వయం శ్రీరేవ దేవత పద్మాసనే పద్మవోరు పద్మాక్షి పద్మ సంభవే త్వమ్మాం భజస్వ పద్మాక్షి యన సౌఖ్యం లభామ్యహం. ఆనంద కర్దమ చైవ చిక్లీత, వీరు 3 ఋషులు. ఆనందుడు ఒక ఋషి. ఎవరు ఆనందుడు? ఆనందో బ్రహ్మేత విజానాత్ ఆనందాధ్యవ క్లిమాన్ భూతాన్ని జాయంతే ఆనందాధ్యాతేన జీవంతి ఆనందం ప్రియంతి అవి సంవిశంతి తదేతద్ బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ అంటోంది ఉపనిషత్తు. ఆనందమే ఒక పిల్లాటండి. లక్ష్మీదేవిట ఆనందం అనే ఒక మహర్షి పిల్లాటండి. ఆనంద కర్దమ, ఈ 2వ కుర్రాట. వీళ్ళిద్దరు మహర్షులే. చిక్లీత ఈ 3వ కుర్రాడు, ఈయన మన్మథుడు. చిక్లీతుడు అంటే మహర్షి, ఈయన మన్మథుడు. ఇది వైదిక వాంగ్మయం చదువుతున్న పిల్లలు. లౌకిక వాంగ్మయంలో ప్రాప్తం ప్రథమ దక్కల యత్ప్రభావాత్ మాంగళ్య భాజే మధుమాధిని మన్మథేన మయ్యాపతే తద మందరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయా ప్రాప్తం పదం ప్రథమతః కలయత్ ప్రభావాత్. ఈవిడికి ముందు బ్రహ్మగారు పుట్టారు, తర్వాత మన్మధుడు పుట్టాడు. బ్రహ్మగారు అన్నగారు, మన్మధుడు తమ్ముడు. కానీ పోస్ట్ ఎవరికి వచ్చిందయ్యా? అగ్రపీఠం మన్మధుడికి వచ్చింటండి. ప్రాప్తం పదం ప్రథమతః. మొదటి భాగం ఎవరికి వచ్చింది? అన్న తమ్ముడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు పాండవుల్లో. ధర్మరాజుకి వెళ్ళింది కదా రాజ్యం, అక్కడ అర్జునుడికి వెళ్ళదు కదా, కుర్రాడికి వెళ్ళదు కదా. కానీ చిత్రం ఏంటంటే బ్రహ్మ ముందుకు పుట్టినా, మన్మధుడు తర్వాత పుట్టినా మన్మధుడు రాజ్యం ఇచ్చిట. ఎలా పుట్టారయ్యా అన్నారు. ఒకసారి చూస్తే ఆ కదలకలకి ఆ విష్ణుమూర్తి కళ్ళకల్లోనం పొందేసి బొడ్లోంచి కుర్రాడు పుట్టాట. ఆయనే బ్రహ్మగాట. ఈయన మొట్టమొదటి పుట్టాట. ఈయన దేహంలోంచి పుట్టాడు కనుక దేహేంద్రీకర్మను సృష్టించడం కోసం బ్రహ్మగారిని రాజ్య స్థాపన చేసింది. సృష్టికర్తగా రాజ్యం చేసింది, సృష్టికర్తగా ఆయన నిలబెట్టింది. మన్మధుడు కంటిలో కంటి చూపులు కలుసుకున్నాయి. ఆవిడ కంటి చూపు కలిసిందా మన్మధుడు పుట్టేసేట. ఈయన మహర్షులను కూడా మోహపెడతాడు మహానుభావుడు. త్రిలోక జయి అఖిలాంటి వాడు, బ్రహ్మాండాలం ఎవరిని జయించలేని వాడు ఎవడలేట. 2 కొడుకులు. ఆయన సృష్టికర్త, ఈయన అందరినీ పరస్పరము శృంగారాశ దైవత్వాన్ని వహిస్తూ ఉంటాడు. దాంపత్యాన్ని ధర్మాన్ని పోషింపజేస్తూ ఉంటాడు. అయితే ఎవరు గొప్ప అన్నారు. ఆయన దేహంలోంచి పుట్టాట, ఈయన మనస్సులోంచి పుట్టాట. మనసావా మనస్సులోంచి పుట్టాట. అందుకని మన్మథ అయ్యేటవాడు. ఇప్పుడు మనస్సు గొప్పదా శరీరం గొప్పదా అన్నారు. శరీరం ఉందిట నేనే గొప్పదాన్ని అందట, మనస్సు అందట నేను గొప్పదాన్ని అందట. వాళ్ళిద్దరు దెబ్బలాడుకున్నారట. వాచమితి నేనే గొప్పను వాక్కు దెబ్బలాడింట, నేనే గొప్పను మనసు దెబ్బలాడింట. తో ప్రజాపతిం యాత. ఆ ఇద్దరు మాకు న్యాయం చేయండి అని ప్రజాపతి బ్రహ్మగారి దగ్గర వెళ్ళారట. ఏమంటే దేహం గొప్పదా మనసు గొప్పదా? ఏది గొప్పదండి? మనస్సే కదా. మరి ఇప్పుడు ఎలాగా? దేహం గొప్పదా మనసు గొప్పదా అంటే ఆయన కూడా మనసే విద్య మనసా అన్నాడు. ఆయన విద్య మనసా, మనసే గొప్పదయ్యా అన్నాడు. ఆ పాట మనసు కోపం వచ్చింది, దేహానికి కోపం వచ్చింది. నేను వాక్కు చేత పలుకుతున్నప్పటికీ బ్రహ్మణే స్వాహ బ్రహ్మణ ఏదన్న నవమా, అగ్నయే స్వాహ అగ్న ఏదన్న నవమా, నేను నోటితోటి అంటున్నాను కనుక మీరు హాయిగా పోస్టాలు పట్టుకెళ్తున్నారు. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఏదన్న నవమా, అగ్నిహోత్రం వేసిన హవిష్యు ఇంద్రాయ స్వాహ నా నోటితో అంటున్నాను, వాక్కుతో అంటున్నాను కనుక నువ్వు వచ్చి పట్టుకెళ్తున్నావు. నువ్వు తప్పుడు న్యాయం చెప్పావు కనుక నీకు ఆహుతి ఇచ్చేటప్పుడు నేను పలకడం మానేస్తాను, దిక్కుని తోటి చెప్పుకోండి వాక్కు. నేను పలకడం మానేస్తాను, నీ దిక్కుని తోటి చెప్పుకో, నీకు ఎలా వస్తుందో చూస్తానంది. అప్పుడు అందుకనే ఇక్కడ యజ్ఞంలో చూడండి, అందరూ అగ్నియే స్వాహాన్ని పైకి అంటారు, బ్రహ్మగారు మంత్రం ఇప్పుడు మాత్రం లోపల అంటారు. వీళ్ళు మంత్రం మర్చిపోయారు అనుకున్న కొత్తలో నేను
వీళ్ళు మంత్రం మర్చిపోయి ఉంటారు, లోపల తెలియసుకుంటారు అనుకున్నాను. కాదు, బ్రహ్మగారికి కనుక మీరు ఆహుతి ఇవ్వదలుచుకుంటే మనస్సుతో ఇవ్వాలి తప్ప వాక్కు నోరు నాలుగు కలవడానికి వీళ్ళట. ఇందులో శాపం ఇచ్చింది. అదిగో కనుక మనస్సు గొప్పది కదా. ప్రాప్తం పదం ప్రథమత కలు యత్ ప్రభావాత్, యత్ ప్రభావాత్, ఏ ప్రభావం చేత ఆయనకి మొట్టమొదటి పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ కంటే ఈ పోస్టు గొప్పది. బ్రహ్మగారు పోస్ట్ కంటే మన్మధుని పోస్టు గొప్పది. కలి యత్ ప్రభావాత్, ఆ ప్రభావం ఏదైతే ఉందో అది మాంగళ్యభాజీ, సమస్త మంగళాన్ని కలిగిస్తుంట. మధుమాధిని మన్మధేనా, మధుమాధిని, మధు అనే రాక్షుని సంహారం చేసిన విష్ణుమూర్తి ఎందు ఈ మనస్సు ఆ కంటి చూపులు మాల మాంగళ్యభాజీ మధుమాధిని మన్మధేనా, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం మూలంగా మాలాతుసోహో మధుకరీవ మోహోత్పలేయ. ఇది కాదు, మయ్యాపతే తదేహ మందరమీక్షణార్థం, మయ్యాపతే తదేహ మందరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయా. మకరాలయ కన్యక అన్నాడు. లక్ష్మణ్ లేదు. మరో మాట, మరో ప్రతి పదము ఆ పదం తీసి ఇంకో పదం వేస్తే మాత్రం ఖచ్చితంగా అపార్థం వచ్చేస్తుంది, స్వారస్యం రాదు. ఈ ఒక్కొక్క శ్లోకం గురించే నేను వారాంతరప్పుడు ఆలోచన చేసి ఆ మనిషిని వ్యాఖ్య రాయడం జరిగింది. మందాల సంచ మకరాలయ కన్యకాయా. మకరాలయం అంటే మొసళ్ళకి నిలయం, చేపల నిలయం అనొచ్చు కదా, మొసళ్ళకి నిలయం. అటువంటి ఆయన కూతురట. ఈవిడ చెంచలటండి, మహామాయాస్వరూపంట. అష్టలక్ష్మి మహామాయ, నవలక్ష్మి పర్వాలేదు, అష్టలక్ష్మి తమోలక్ష్మి ఉండోయ్, రజోలక్ష్మి తమోలక్ష్మి. నవలక్ష్మి అయితే మాత్రం ఆ తల్లి శుద్ధ సత్వ సంపన్న, మన దగ్గరికి వస్తే ఎక్కడికి కదలదు. ఈ అష్టలక్ష్మిలో ఈ తమోలక్ష్మి వచ్చిందో ఈవేళ నీ దగ్గర ఉంటుంది, రేపు నీ జైలుకి పంపిస్తుంది, రేపు పొద్దున ఎదరవాడి దగ్గరికి వస్తుంది. మకరం అంటే ఏమిటి? మాయాం కరోతీతి మకర అన్నారు. మాయాం కరోతి, మాయ చేస్తుంటారు. నీకు డబ్బు విపరీతంగా వచ్చేసింది, ఆ మాయలో పడ్డావు, డబ్బు అంతా ఏం చేసుకోవాలి? ఎందుకు పనికిరాని పనులన్నీ చేస్తూ ఉంటావు. పోనీ ఎవరికి దాన ధర్మాలు చేస్తావా? ఇటువంటి శంకర జయంతి సందర్భంగా వాడతావా? మహానుభావులు ముగ్గురు కలిపి ఈ సంస్థ పెట్టారు వేళ, చారిటబుల్ ట్రస్ట్. అక్కడ నాయకంపల్లిలో తత్వం చారిటబుల్ ట్రస్ట్, ఆదిశంకరాచార్య భక్త సమాజం తాలూకు ట్రస్ట్, ఓం బ్రహ్మ అంతే కదా, బ్రహ్మ సమాజమా, అహం బ్రహ్మాస్మి ట్రస్ట్. ఈ 3 ట్రస్టులు కలిపించుంటే మహోన్నతమైన కార్యక్రమాలు చేస్తుంటే ఇటువంటి చోట ఏదో పడేక నానా ఎందుకు పనికిరాని పనులు చేస్తే ఏమవుతుంది? వాడు సకల భ్రష్టుడు అవుతాడు, వాడు వంశం అంతా భ్రష్టం అవుతుంది. అందుకే మకరాలయ కన్యకాయా, వాడు మకర ఆలయం. కనుక మాయ చేసి కలవాలి వాడు, ఆ మన్మధుడు మాయతో కలవాలి. మునీనామప్యంత ప్రభవతి మోహాయ భవతాం. మునీశ్వరేశ్వరుడు కూడా బాణం వచ్చి కొడతాడే, మాయ చేస్తాడే, ఆ మాయగాడు కావాలి. ప్రపంచానికి మాయగాడు కావాలి. సృష్టి కార్యం డెవలప్ అవ్వాలి. ఆయన దేహకార్యం డెవలప్ చేస్తున్నాడు. కానీ ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నా వాళ్ళ మధ్యలో సంసార సుఖం లేకపోతే పిల్లలు ఏం పుడతారండి? మా వ్యవచ్ఛేత్సీహి ప్రజాతంత్రం, మా వ్యవచ్ఛేత్సీహి. సంతానం అలా కంటిన్యూగా వస్తూ ఉండాలి, లేకపోతే లోకం మాడి మసైపోతుంది, ఏం మిగలదు. అలా సంతానం పుడుతూ ఉండాలి, చస్తూ ఉండాలి, పుడుతూ ఉండాలి, చస్తూ ఉండాలి. అలా పుడుతూ చస్తూ ఉండాలంటే మాయ చేసేవాడు కావాలి. ఆ మాయ చేసేవాడు విష్ణుమూర్తి అయినా మాయ చేస్తాడు, శివునైనా మాయ చేస్తాడు, బ్రహ్మనైనా మాయ చేస్తాడు. బ్రహ్మనే మాయ చేశాడు కదా. అందుకని ప్రాప్తం పదం ప్రథమలక్కలయత్ ప్రభావాత్ మాంగళ్యభాజ్ మధుమాదిన మన్మథేన అని ఈ శ్లోకం కనుక చదివితే ఖచ్చితంగా అన్యోన్య దాంపత్యం తాలూకు సౌఖ్యాన్ని అనిపిస్తుంది. ప్రతి శ్లోకానికి ఒక ఫలశ్రుతి ఉంది. ప్రతి శ్లోకానికి అసలు ఫలశ్రుతే చూడండి, చివరి ఫలశ్రుతులనే చెప్పుకున్నా కదా మనం ఇందాక. స్తువంతయే స్తుతిభిరమోభరన్మహం త్రయీమయీం త్రిభువన మాతరం రమాం గుణాధిక గురుతర భాగ్యభాజనో భవంతదే భువి బుధ భావితాశయా. ఈ 18 శ్లోకాలు ఎవరైతే నిత్యం చదువుతారో, స్తువంతి ఏ స్తుతిభి అమోభి అన్వహం, నిరంతరము. ఏమంటే ఈవేళ చదివితే రేపు చదవక్కర్లేదా? కాదు నాయన, ప్రతిరోజు చదవాలి. బ్రాహ్మణికి దాని వేద పండితులకు బ్రాహ్మణులు కనపడితే దివే దివే నమస్కుర్యాత్ నా శ్రీలంకీర్తయేత్. దివే నమస్కుర్యాత్. పొద్దున వచ్చాడు, పొద్దున్న దండం పెట్టాం, మళ్ళీ సాయంకాలం సభకు వచ్చాడు, మళ్ళీ దండం పెట్టాలట.
పోనీ రోజు రేపు మళ్ళీ వస్తే దండం పెట్టాలి. దివే దివే అమ్మా నాన్నకే రోజు దండం పెట్టాలి, రోజు దండం పెట్టాలి. ఈ సంప్రదాయమే లేకుండా చేస్తున్నాం వేళ మనం. మరే పర్లేదు దండం పెట్టకలేదు వెళ్ళడం ఆయన పెట్టిందుకుపోతే ఎలాగండి. కనుక అమోభి అన్వయం అన్వహం త్రయీమయీం. ఈ త్రయీమయీ అనేది రెండింటికి విశేషణం, అమ్మవారికి విశేషణం. ఆ తల్లి త్రివేద స్వరూపిణి. ఋగ్వేదము, ఇతర వేదం, అన్ని వేదాల్లోనూ శ్రీసూక్తం ఉంది, అన్ని వేదాలను శ్రీసూక్తం ఉంది. కనుక 3 వేదాల చేత ఆ తల్లి గణింపు పుడుతోంది, గుణింపు పుడుతోంది. త్రయీమయీం త్రిభువనమాతరండమాం. త్రయీమయీ అంటే సత్వ రజస్ తమో గుణాత్మకం కూడా ఆ తల్లి. త్రయీమయీం త్రిగుణాత్మక స్వరూపురాలు. త్రిభువనమాతరం రమాం గుణాధికా. ఎప్పుడైతే రోజు స్తోత్రం చేస్తారో మీకు డబ్బు కాదు కావాల్సింది, ముందు గుణం కావాలి. ఈ తల్లిని రోజు స్తోత్రం చేస్తే ఏమొస్తుందండి? మొట్టమొదటి గుణాధికా, మంచి గుణాలతో కూడిన వాళ్ళు అవుతారు. గుణ అధికా, మామూలు గుణ కాట, వినయ సంపన్నమైన గుణాలట, సద్గుణ సంపన్నమైన గుణాలు కలుగుతాయట. గుణాధికా ఒకటి. గురుతర భాగ్యభాజిన, గురుతర భాగ్యం, అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారండి. అఖండ ఐశ్వర్యం కేవలం డబ్బు ఒకటే కాదు ఐశ్వర్యం అంటే. ఇందాక చెప్పాను ఆ 8 ఐశ్వర్యాలు, అష్టలక్ష్ములు అవన్నీ కూడా. సన్నతి, విజితి, క్షమ, పురోగ. కనుక గురుతర భాగ్యభాజిన మహా ఐశ్వర్యవంతులు అవుతారట. అంతేకాక బుధ భావితాశయా, మహామహా పండితులు కూడా మిమ్మల్ని పొగుడుతారటండి, మిమ్మల్ని సంభావన చేస్తారట. 3 గుణాలు. ఆ తల్లి త్రిగుణిని, త్రివేద స్వరూపిణి. రోజు కూడా ఆ తల్లిని స్తోత్రం చేస్తే ముందు మంచి గుణం కలుగుతుంది. మంచి గుణం కలిగితే నీకు వచ్చిన డబ్బు సద్వినియోగం అవుతుంది. ముందు ఆ గుణం పోకుండా డబ్బు వచ్చింది అనుకోండి, ఇది దుర్వినియోగం అవుతుంది తప్ప సద్వినియోగం అవ్వదు, నువ్వు మళ్ళీ భ్రష్టుడు అయిపోతావు. ఆ వేళ ఆయన రికమెండ్ చేసి, అమ్మా ఈవిడ పాపాలు దూరపు జన్మలకు గంటేయమ్మా అని అడిగాడు. మరి ఎప్పుడైనా దూరపు జన్మలకు గంటేస్తే అనుభవ స్థితిలో కష్టమే కదండి. ఈవేళ కాదు, రేపు ఎల్లుండి అయినా కష్టం అనుభవించాలి కదా. కాట శంకర భక్తుడు రికమెండేషన్ ఉంది. అపనయ చిరాయ దూరం. అప్పటిదాకాట ఈ కనకామలక ధారతోటి అన్నదానాలు చేస్తూ ఉంటే, అనేక దానాలు చేస్తుంటే ఆ పాపాల తాలూకు ప్రభావం అలా అణిగారిపోతుంటా, పలచబడిపోతుంటా, దట్టమైన వేగం కాస్త పలచబడిపోతుంటా. అలాగా అపనీయ చిరాయ దూరం. అప్పుడు ఆ అనుభవ స్థితిలో కలలోలా అనుభవించేస్తాను. నీకు జ్వరం రాక తప్పదండి, 107 డిగ్రీల జ్వరం వచ్చేస్తుంది. కానీ నీకు వచ్చినా కూడా హాయిగా నడిచేస్తూ ఉంటావు, హాయిగా స్కూటర్ డ్రైవ్ చేస్తూ ఉంటావు, హాయిగా ఎండలో నడిచేస్తూ ఉంటావు, నీకేం కాదు. కానీ జ్వరం ఉంది, నీకు కరోనా ఉంది, కానీ నీకేం కాలేదు. ఎంతమంది కరోనా వచ్చి హాయిగా బతికారండి? చిన్న అనుమానం వచ్చినా పోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? అమ్మవారు అనుగ్రహం ఉంటే ఇన్ని కలుగుతాయి. గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంత దే బుధ భావతాశయా అని చెబుతూ మరొక్క శ్లోకం మాత్రం చెబుతాను. ఆ తల్లికి ఎందుకు నమస్కారం పెట్టాలయ్యా అన్నారు. ఆ తల్లికి పెట్టే నమస్కారం వాళ్ళ ప్రజలకు ప్రయోజనం ఏమిటయ్యా అన్నారు. ఓసారి విష్ణుమూర్తి దండం పెట్టాడు తెలుసునండి. విష్ణుమూర్తి భయపడి లక్ష్మీదేవి దండం పెట్టాడు. ఈ తల్లి ఇంత అందమైన చూపులు చూసిందా? ఓసారి కాళ్ళు పిసుకుతోంది. కాళ్ళు పిసిన ఆ వేళ ఆ తల్లి మొహం అంత కలకలకలు ఆడిపోతుంది. ఈ విష్ణుమూర్తి తిన్నగా ఉండాలా? బాగా నవ్వుతారే, ఎందుకే శ్రమ, ఇదో అనాలా? పుసుక్కును నవ్వును పెట్టండి, పక్కన నవ్వును పెట్ట, పుసుక్కుమన్నట్ట. స్వామి నవ్వుటకేమి కారణము, స్వామి నవ్వుటకేమి కారణము, నాపై చులకన పలుకువి. నన్ను చులకన చేసి నవ్వారు కదా, నేను కాళ్ళు పిసడం ఏమిటి, చాలా కరిగ్గా నొక్కటం లేదా మీకు, అందుకని నవ్వారు కదా, అందుకని స్వామి నవ్వుటకేమి కారణము, నాపై చులకన పలుకుమి. లేమా ఏమీ లేదు, ఏమీ లేదా అన్నాడు. ఏమీ లేదంటే ఖచ్చితంగా ఏదో ఉన్నట్లు లెక్క. ఉన్నట్టుండి మీరు నవ్వండి. మీ ఆయన గారు ఎందుకు నవ్వు అన్నారనుకోండి, అవి ఏం లేదండి అంటే ఊరుకుంటాడైనా. విడాకుల దాకా వెళ్ళిపోతే ఒక్కసారి కోపం వస్తే ఒళ్ళు మండిపోతుంది. లేమా ఏమీ లేదు అన్నాడు. లేక మరి ఈ కొంటి చూపేలకు మీ నవ్వులో నవ్వారు, కొంటితనం ఇంకా మీ మొహంలో కనపడుతోంది. లేక ఈ కొంటి చూపేలకు అని అడిగింది. ఏమంటాడండి పాపం, కర్మకాలం నవ్వు వచ్చింది. నీ మోమున్ కడ చూడ ముచ్చడగు
నీ మోమున్ కన చూడ ముచ్చటకు ఇంతి అందుకే నవ్వితిన్. ఎందుకో ఇవాళ చూస్తే నీ మొహం కళకళలాడిపోతుంది, అందుకోసం నవ్వొచ్చింది అన్నాడు. నీ మోమున్ కన చూడ ముచ్చటకు ఇంతి అందుకే నవ్వితిన్. అయితే చెప్పరన్నమాట. ఏ లేదుంటున్నా కదా, చెప్తారు చెప్పరా? ఏమీ లేదే. నీ మోసం వికసాలు తెళ్ళిపడుతం నీ శీర్షము ఓ భూధవా. నీ తల తెగిపడుగా శాపం వచ్చింది. భూధవా, ఆ భూదేవుని దృష్టిలో పెట్టుకుని నన్ను చూసిన వేరు మీరు కనుక నేను అడిగాను, ఏడు చెప్పండి చెప్పలేదు కనుక మోసం చేస్తున్నారు. నీ మోసంబిక తెళ్ళిపడుతన్, నీ మోసంబిక చాలు తెళ్ళిపడుతన్ నీ శీర్షము ఓ భూధవా. ఈ తల తెగిపడం కాక శాపం ఇచ్చేసింది. అందుకోసం మహానుభావుడు హయగ్రీవోపాసన చేశాడు, హయగ్రీవుడిగా అవతరించాడు, గుర్రపు తలకాయ తెచ్చి అతికారు. కనుక ఆ తల్లి చూపు చాలా ప్రమాదకరం. ఒకసారి ఆనందతనమే అవుతుంది, ఒకసారి ప్రమాదంలో పడేస్తుంది. ఆడవాళ్ళ చేష్టను జాగ్రత్తగా అర్థం చేసుకోలేదు, మగవాడు పడి ఫట్ అంత అయిపోయింది. చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. బ్యాలెన్స్డ్గా మాట్లాడు అంతే సంగతులు. చిన్న క్లూలు అవుతారు, క్రిమినల్ లాయర్లా చిన్న క్లూలు అవుతారు అంతే సంగతులు. పాపం వీడు నిజంగా అనుకోడు, టక్కన పడతాడు. అలా ఉంది పరిస్థితి పాపం. అదిగో అక్కడ హయగ్రీవ అవతారం ఎత్తాడు ఆ మహానుభావుడు, ఆ రాక్షణ సంహారం చేశాడు. కనుక ఆ తల్లికి నమస్కారం పెట్టాట. ఆ నమస్కారం పెడితేట సంపత్కరాని సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిసం కలయంతు మాన్యే. ఈ శ్లోకం చాలామంది మామేవా, నాకే అమ్మా నాకే అమ్మా నాకే అమ్మ నాకే, చాలా తప్పుడు మాట ఇది. స్వార్థం పరమస్వార్థం. నాకే ఏమని అడుగుతాడు, ఎంత తప్పండి. పై శంకర భగవత్పాదుడు మహానుభావుడు అలా అంటాడా? సంపత్కరాణి, అమ్మా నీ చూపులు ఉన్నాయి చూసావా, నీ వందనాలు, నీ నమస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి సంపత్కరాణి. సంపత్తు సమ్యక్ పత్తు బాగా పడుతుంటారు. సంపత్కరాణి మంచి సంపదలు ఇస్తుంటారు. సంపత్ మంచి సంపదలు ఇస్తుంటారు, చెడు సంపదలు ఇవ్వట. సంపత్కరాణి సకల ఇంద్రియనందన అని. మీకు 90 ఏళ్ళు వచ్చేయండి, ఈ పాటను మీకు శుభ్రంగా 50 పొట్టచీరలు, ఒక 2 బస్తాలు వేరుశెనగ గుళ్ళు, 2 బస్తాలు జీడిపప్పు శుభ్రంగా తినడానికి 2 కోట్ల రూపాయలు తెచ్చిచ్చే, అయ్యా అనుభవించండి ఇచ్చేయాలనుకుంటే శిష్యుడు ఏమైనా వచ్చి నువ్వు తింటావా అనిపిస్తావా? ఇంద్రియ పాఠం లేకపోతే ఏం తింటామండి? చిన్నప్పుడు తినేది ఇప్పుడు ఇంతే తింటున్నాం, అంతే కదా. సంపత్కరాని సకల ఇంద్రియ నందన అని నా తల్లికి పెట్టే నమస్కారం అంట మన దేహేంద్రియాలకు అన్నిటికీ కూడా చైతన్యం వాడటం. అందుకనే ఆ తల్లి లక్ష్మీ అన్నారు. లక్ష్మి అంటే ఎవరు తెలుసిన? లక్ష దర్శన అంకణయోహం అర్థం దానికి. లక్ష అనే ధాతువు, దర్శనము అంకణము 2. ఆ తల్లిట అలా చూస్తూ ఉంటుంట. ఎవరికి డబ్బులు ఇవ్వనా, ఎవరిని ఉద్ధరించనా, ఎవరిని ఆదుకోనా చూస్తూ ఉంటుంట. లక్షయతీత లక్ష్మి అన్నారు. అందరినీ చూస్తుంటా, ఎవరు ఏ పనులు చేస్తున్నారో, వాళ్ళు మంచి పనులు చేస్తున్నారా చెడు పనులు చేస్తున్నారా ఆలోచిస్తూ ఉంటుంటారు. చెడు పనులు చేశాడా వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా వెళ్ళిపోతుంటారు తల్లి. అందుకనే చెబుతారు ఆ తల్లి ఎవరింట్లో ఉంటుంది ఎవరింట్లో ఉండదు అని చెబుతూ, నా పద్మ తత్ర తిష్టతి. మహాత్ములు మాకు అత్యంత ఆప్తమిత్రుడు సాహితీ బృహస్పతి ఆర్ష విద్యాసాగర మలాపుర సింహనారాయణ ఏం చేశారు, వారికి సభ స్వాగతం అవుతోంది. చివరికి వచ్చేవండి. సంపత్కరాని సకల ఇంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి. ఐశ్వర్యం ఇస్తుంటా, ఇంద్రియ పాఠకం ఇస్తుంటండి. ఒక్కొక్క ప్రసాదం తింటే ఒంటికి శక్తి వస్తుంది. ఆ తెలివి నమస్కారం పెడితే ఇంద్రియ పాఠకంతో ఆ డబ్బును అనుభవించగలుగుతాం, లేకపోతే ఎంత డబ్బు ఉన్నా అనుభవించే శక్తి లేదు. సకల ఇంద్రియ నందనాని సామ్రాజ్య దాన నిరతాని. సామ్రాజ్యాన్ని దానం ఇస్తుంటా, సామ్రాజ్యం తక్కువడుతుంది కూడా. సామ్రాజ్యాన్ని అంటే దదాతీత దానం, సామ్రాజ్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి నిరంతరము నిర్మలంగా నమస్కారం పెడితే సామ్రాజ్యాన్ని ఇస్తుంటా. మోసంతో వాడిని చంపాలి, వీడిని కొట్టాలి, వీడిని లాక్కోవాలి అనే మోసాలతో దండం పెడితేట సామ్రాజ్య దాన అవకళ్ళనే ఖండిస్తుంటా. ఉన్న సామ్రాజ్యం భ్రష్టం చేస్తుంటా. మన వాళ్ళు 5 ఏళ్ళకి సరిపోతుంది, కానీ వీళ్ళకి 20 ఏళ్ళు ఇచ్చే ఇంకేమైనా తట్టుకోగలమా మనం? 5 ఏళ్ళకే మన జాతకాలు మారిపోతూ ఉంటాయి. అందుకని సామ్రాజ్య దాన నిరతాని సరోరు ఆక్షి. ఇలా ఎవరు చేయగలుగుతారు?
సరోరుహాక్షి మాత్రం చేయగలుగుతుంటాడు. పద్మాక్షి, పద్మం అంటేనే ఒక ధన ఆకారం అది. కానీ అంత ఆకర్షణతో ఆ పద్మం ఏదైతే ఉందో సరోరుహాక్షి, ఆ కంటి చూపులట. అందుకనే లక్షైతీత లక్ష్మీ అన్నారు. ఎవరికి డబ్బు ఇద్దామా, ఎవరికి మాందామా, ఎవరు మంచి పనులు చేస్తారా, ఎవరు చెడు పనులు చూస్తారో చూస్తుంటండి. ఎత్ర వ్యాధధ్వనిర్నాస్తి తులసి శివార్చనం విప్రాణం భోజనం చేయవ నా పద్మా తత్ర తిష్టతి. మీ ఇంట్లో డబ్బు నిలవాలి అంటే ఈ పనులు చేయాలండి. ఎత్ర వేదధ్వనిర్నాస్తి, సంవత్సరానికి ఒకసారైనా మీ ఇంట్లో వేద పండితులను తప్పించుకొని స్వస్తి చెప్పించుకోవటం. ఎత్ర వేదధ్వనిర్నాస్తి తులసి, ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉండదో ఇంకా మన అదృష్టవంతమే. మన తరం వాళ్ళు, మన పిల్లలు కూడా ఇంకా తులసి మొక్కలు పాటిస్తున్నారు. తులసి శివార్చనం, ఎవరి ఇంట్లో శివపూజ జరగదో. లక్ష్మీదేవికి ఇష్టం ఏంటండి? శివపూజటండి. చూసారా? తులసి శివార్చనం, అంతేకాదు విప్రాణం భోజనం చేయవ. ఒక్క బ్రాహ్మడికైనా సంవత్సరంలో ఒక్కసారైనా భోజనం పెట్టేది అనుకో నా పద్మ తత్ర తిష్టది, ఆ పద్మ పారిపోతుంటారు. కనుక సంపత్కరాణి, ఆ తల్లికి దండాలు పెడితేట సకల ఇంద్రియనందనాని సామ్రాజ్య దాననిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని. అసలైంది ఏమిటయ్యా? దురిత ఆహరణోద్యత అని. దురితాహరణాలు, పాపాలు పోగొడుతుంది. మామేవా, మామేవ నన్నే అర్థం చెబుతారు, తప్పు. ఈ యావ ఎక్కడ లాక్ రావాలి? సంపత్కరాణ్యేవ సకలేంద్రియ నందనాణ్యేవ సామ్రాజ్యదాన యుభాన్యేవ సరోరుహక్షి తద్వందనాన్యేవ. అమ్మా నీకు పెట్టే నమస్కారాలే ఇన్ని పనులు చేస్తాయమ్మా అని చెబుతున్నారు మహానుభావుడు. ఇటువంటి కనకధారాస్తవాన్ని ఎన్ని రోజులు చెప్పుకున్నా చదువు తీరదు. ప్రతి పదంలోనూ, ప్రతి ధాతువులోనూ, ప్రతి అక్షరంలోనూ కూడా ఈ మహానుభావుడు ఎంతో శక్తివంతమైన శక్తి అందులో పూడ్చాడు. అటువంటి కనకధారాస్తవాన్ని ఇక్కడ చెప్పే అవకాశం ఇచ్చినందుకు గాను శ్రీ బంగారేశ్వరమ్మ గారికి మనసా వాచ కర్మణ హృదయపూర్వకంగా కృతజ్ఞత అంజలి సమర్పణ చేసుకుంటూ, అమోఘమైన కనకధారాస్తవం రోజు త్రిసంధ్యం పఠే నిత్యం స కుబేర సమోభవే. ఇది ఆయన చెప్పింది కాదు. సువర్ణధారా స్తోత్రం శంకరాచార్య నిర్మితం. త్రిసంధ్యం పఠే, 3 సంధ్యలోనూ పఠించాలన్నారు. మరి 3 సంధ్యలు అంత ఖాళీ ఎక్కడుంది? కానీ కనీసం ఒకరోజే పొద్దుట్లోనే 3 సార్లు పఠిస్తే ఇందులో ప్రతి గుణము కూడా మీకు అభ్యస్తం అవుతుంది, మీకు సంబంధించి ఉంటుంది, మిమ్మల్ని ఆదుకుంటుంది చెబుతూ, ఈ కనకధారాస్తవం విన్న వాళ్ళకి, చెప్పించిన వాళ్ళకి, చెప్పుకున్న నాకు కూడా ఆ పరమేశ్వరి సదా కృపాకటాక్షాలు ప్రసరించగా కానీ కోరుతూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः సోహమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.